శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉండి నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 4th మే నుంచి, అంటే 4వ తారీఖు మే నుంచి 10th మే వరకు కూడా ఈ వారం రోజులు వార ఫలితాలు 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. దానికంటే ముందర కొద్దిగా నా గురించి చెప్తానండి. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ కన్సల్ట్ చేయవచ్చు. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు. 7075389589 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి. మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. మన ఆది ఆస్ట్రాలజీ తరఫున ముహూర్తాలు పెడుతూ ఉంటాము. అలాగే మ్యాచింగ్, అంటే భార్యాభర్తలకు మ్యాచింగ్, అంటే వివాహం జరిగే ముందర చేస్తారు కదా, వధూవరుల యొక్క జాతకాల పరిశీలన అంటాం కదా, అది మన దగ్గర చేస్తామని పక్కాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతేకాకుండా ఒడుగు ముహూర్తాలని, చక్కగా మంచి మంచి ముహూర్తాలన్నీ కూడా నేనే మా ఆది ఆస్ట్రాలజీ తరఫున చేస్తుంటాను. ఆల్మోస్ట్ 35 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అంటే పెద్ద గొప్ప ఏం కాదు. నేను 1990లోనే స్టార్ట్ చేశాను. 1985 నుంచి తెలుసు నాకు. 90 నుంచి బాగా నేర్చుకున్నానండి నేను. కాస్ట్ అకౌంటెంట్ నేను. సరే, అది పక్క పెడదామండి ముందర. సరే, మీ తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి. అంతేకాకుండా నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సో మీరు నా వీడియోస్ లైక్ చేస్తారని, నన్ను ప్రోత్సహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం 4th మే నుంచి 10th మే వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి ముందుగా మేషరాశి వారికి రాశిలోనే ఉండడం వల్ల రాజస ప్రవృత్తి కలవాడుగా మీరుంటారు. ధైర్యంగా ప్రతి పనిలోనూ ముందంజలో ఉండేట్టుగా, స్పీడ్గా, తెలివిగా, అదృష్టవంతుడిగా ఉండడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి. రాజస ప్రవృత్తి అంటే మీకు తెలుసు కదా, స్టైల్గా అద్భుతంగా ఉండడము, అంతేకాదు జనులందరికీ ఇష్టడుగా, ప్రతి వాళ్ళకి మీరంటే ఇష్టం, అలా ఉంటారండి మీరు. అంతేకాకుండా ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. మీరు రావాల్సినటువంటి ధనయోగము ఖచ్చితంగా ఉంది. అంతేకాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుడ్ ఎందుకు చెప్తున్నానంటే, గురుడు ఎప్పుడు కూడా ఫుడ్ని ఇస్తాడండి. ఖచ్చితంగా మంచి ఫుడ్ని ఇస్తాడు మీకు. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ ఉంటుంది. అలాగే పుత్రకారకుడైనటువంటి గురుడు ద్వితీయ భావంలో ఉండడం కూడా ఒక మంచిదే. పుత్ర సంతాన యోగం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. మీ జాతకాలు కూడా చూసుకోండి. ద్వితీయ భావంలో గురుడు అంటే పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సరే, అది పక్క పెడితే గురుడు వలన విద్యలో రాణింపు, అలాగే బంగారాభరణాలు కొనుక్కోవడము, గాయకులకి ఎప్పుడు సెకండ్ భావం చెప్తాం కదా, గురుడు ఉంటే గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, మీ యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నటువంటి యాంకర్స్ కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ 4th భావం జనరల్గా కుజుడు మీకు నీచ స్థితిలో ఉన్నాడు అయ్యి బాబోయ్ అనుకున్నాం కదండి. కానీ 4వ తారీఖు 5వ తారీఖు 4th and 5th డేట్స్లో కుజుడు చంద్రుడితో కలిసినాడు. మంగళ యోగాన్ని ఇస్తాడు. అంటే భూములు, వాహనాలు, గృహాలు మీలో కొంతమంది కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయండి. అంతేకాకుండా చక్కని విద్య అద్భుతంగా ఉంటుంది. అలాగే మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అన్యోన్యంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆవిడది పరిస్థితి చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీరు ఎక్కడికైనా కంఫర్టబుల్నెస్గా ఉంటారు. 4వ తారీఖు 5వ తారీఖులో సంగీతంలో ఉన్నటువంటి వారు, మ్యూజిక్ డైరెక్టర్స్ అనుకోండి, మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళు అనుకోండి, సంగీతం వాళ్ళకి మంచి రోజులు వస్తాయండి. ఖచ్చితంగా వాళ్ళకి జనాల యొక్క అభిమానం, మీ యొక్క ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ వస్తాయి. సంతానం విషయాలు ఏమాత్రం ఇబ్బంది పడరు. పొలిటికల్ రంగంలో కూడా మీకు మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్స్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి వాళ్ళు. ఎందుకంటే పంచమస్థానం అంత అద్భుతంగా రవి ఉన్నాడు, బాగున్నాడు, కానీ పంచమస్థానంలో అది ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదేమైనా కేతువుతో కలిసినటువంటి చంద్రుడు 8వ తారీఖు 9, 8th and 9th డేట్స్లో కేతువు చంద్రుడితో కలిసి ఉంటాడు. ఎప్పుడైతే కేతు చంద్రుడితో కలిసి ఉన్నాడంటే కేతువు మిక్కిలి బలవంతుడు అయిపోతాడు. శుభ ఫలితాలే ఇస్తాడు. చంద్రుడు చెడు ఫలితాలు ఇవ్వాలనుకున్నా సరే వాటిని మార్చి శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ. అంతేకాదండి, ఈ వారం మొత్తం కూడా మీకు కాలసర్పదోషంలో ఉన్నాయి ప్లానెట్స్ అన్నీ కూడా.
ఫస్ట్ 6వ భావం నుంచి 12వ భావం నుంచి 6వ భావం వరకు సవ్యకాల సర్పదోషంలో మీకు ఉన్నాయి. 6వ భావంలో కేతు ఉన్నాడు కాబట్టి కొద్దిగా మీకు ఆరోగ్య సమస్యలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్య సమస్యలు వస్తాయి. చంద్రుడు కూడా చూస్తాడు, చంద్రుడిని శని కూడా చూస్తాడు కాబట్టి. అలాగే శత్రువులు ఉండడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయండి. మీ పక్కనే ఉంటారు కానీ మీరు గుర్తించలేకపోతూ ఉంటారు. కొంతమందికి మాత్రమే, అందరికి కాదండి. అలాగే రోగాలకు సంబంధించిన ప్రభావం మీకు ఉంటుంది. రుణ సౌకర్యం కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా గురుదృష్టి కూడా ఉంది కాబట్టి 6వ భావానికి శత్రువులు మిత్రులు అవ్వడము, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా మీరు సక్సెస్ అవ్వడము, విదేశాలకు వెళ్ళడము, ఇవన్నీ మీ మేనమామలకి ఇవన్నీ బాగుండే, మీ మేనమామలు కూడా బాగుండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ ఇంట్లో వివాహ శుభకార్యాలు, మంచి మంచి కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉందండి. భార్యాభర్తల యొక్క ఆప్యాయత, అనురాగం చాలా బాగుంటుంది. తలవంతలంబగా వచ్చే ధనయోగం మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఈ లా రిలేటెడ్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి మీకు గురు ప్రభావం వల్ల సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయండి. మీకు మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఇది కొన్ని లక్షల మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ తెలుసుకోవడం కోసం మాత్రమే చెప్తున్నాం ఇవన్నీ కూడా. ఇది తెలుసు, జస్ట్ నాలెడ్జబుల్. సో అది పక్కకు పెడతానండి. మీకు ఎప్పుడు ప్రయాణాలు చేయడము, తలవంతలకు వచ్చే ధనయోగం ఉండడము, ఇవన్నీ బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడం జరుగుతుంది. కానీ మీరు విదేశాలు వెళ్ళడానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతుంటాయండి మీకు. సడన్గా కాదు, ఒక విధంగా మనం వెళ్దాము ఫారిన్ కంట్రీస్ ఎడ్యుకేషన్ రీచ్ అని అనుకున్నాం అనుకోండి, శని ప్రభావం వల్ల ఆలస్యం అయిపోతూ ఉంటుంది. షూటింగ్స్ కానీ అలాగే మీ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే బిజినెస్ పరంగా ఆలస్యం చేస్తారు, లేదా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు మీరు. అది చిన్న ఇబ్బంది. అంతేకాకుండా మీరు విదేశాల్లో వెళ్ళడం, ఆ ప్రోగ్రామ్స్ కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే మీరు విదేశాలు వెళ్ళాలనుకుంటే ఆంజనేయ స్వామి పూజలు చేసుకుని వెళ్ళడం అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. అంతేకాకుండా మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు వెళ్ళాలన్నా కూడా పట్టణం వెళ్ళలేకపోతుంటారు, అనుకుంటారు కానీ వెళ్ళారు. చిన్న ఇబ్బంది అవకాశం ఉంటుంది, చిన్న ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే బిజినెస్లో కూడా మీరు రాణించడానికి అవకాశాలు తక్కువ. శని చూస్తాడు కాబట్టి చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా ప్రొఫెషనల్గా అంటే వృత్తిపరంగా మీకు చాలా బాగుంటుందండి. ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరూ కూడా లాయర్స్ అనుకుంది, అడ్వకేట్స్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ప్రతిసారి నేను చెప్పడానికి కారణం ఏంటంటే గురుబలం వాళ్ళకు ఉండాలి. అంటే అందరికీ, ముఖ్యంగా లాయర్స్ కానీ అడ్వకేట్స్ కానీ, లేకపోతే అడ్వకేట్స్ లాయర్స్ ఒకటే అనుకోండి, వీళ్ళందరికీ కూడా గురుబలం బాగుంటే స్ట్రాంగ్ పర్సనాలిటీగా ఉంటారు, వాళ్ళు అద్భుతంగా ఉంటారు. సరే, అది పక్క పెడితే మీరు చేస్తుండే సాఫ్ట్వేర్ వాటిలో కూడా మంచి అభిరుచి కూడా ఎక్కువ ఉంటుంది. కష్టపడి పనిచేయాలి. అంతేకాకుండా వ్యయభావంలో మీకు శని రాహులు ఉన్నారు, చాలా తప్పది. అంటే చాలా తప్పు అంటే ఒక విధంగా మీకు కలిసి రాదు. పైగా బుధ శుక్రులు కూడా కాంబినేషన్ ఉంది. అంటే 12th హౌస్ లార్డ్ మీకు ద్వితీయ భావంలో ఉండడము, ద్వితీయ పద్ధతి 12th హౌస్లో ఉండడం వల్ల ఈ వారం మొత్తంలో కూడా కొంతమందికి ఫారిన్ ఛాన్సెస్ మాత్రం కనిపిస్తున్నాయండి. ఏదైనా శని రాహువులు అంత అద్భుతమైన వాళ్ళు కాదు. మీ ఇంట్లో పీడ, మీకు కొద్దిగా చిన్న ఇబ్బంది కలగడము, హెల్త్ ఇష్యూస్ రావడము, ఇవన్నీ జరుగుతాయి. పైగా కాలసర్ప దోషంలో ఉన్నాయి. అంటే 12వ భావం నుంచి మీనరాశి నుంచి కన్యా రాశి వరకు 9 గ్రహాలు కూడా బంధింపబడి ఉన్నాయి. ఒక పక్కనేమో శని రాహువు కేతువులు సర్పాలు, కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు. కానీ చంద్రమంగళాల యోగం నుండి 2 రోజులు బాగుంటాడు. కాబట్టి సర్పదోషం ఉంది కాబట్టి మీరు కాళహస్తి వెళ్ళండి, లేకపోతే మీ ఇంట్లోనే ఎక్కడైనా మీ దగ్గర ఉన్న గుళ్ళలో చేయించుకోండి, రాహుకేతువులు పూజ చేయించుకోండి. దానివల్ల సర్పదోషం మీ వరకు రాకుండా ఉంటుంది. సో మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. తర్వాత అమ్మవారిని ఎంత పూజిస్తే అన్ని శుభ ఫలితాలు కలగడానికి అవకాశం ఎక్కువ. వృషభ రాశి వారికి మీ రాశిలోనే గురుడు ఉండడం వలన ప్రతి పని కష్టపడి మీరు చేస్తారండి, సక్సెస్ చేస్తారు. మీ టార్గెట్స్ కూడా మీరు రీచ్ అయిపోతుంటారు. పైగా మీకు కష్టపడే తత్వం మీకుంది. పైగా పెంపుడు జంతువులు కూడా మీరు పెంచుకుంటారండి. చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. తర్వాత చిన్నప్పుడు కూడా మీరు ఉయ్యాల్లోంచో, మెట్ల మించో, లేకపోతే మంచం మించో కింద పడిపోయారు. కానీ మీ మదర్ని ఫాదర్ని అడగండి, చిన్నప్పుడు అలాగ జరిగింది మీకు. సరే, అది పక్క పెడదాం, పెద్ద ఇంపార్టెంట్ విషయం కాదు అది. ఏదైనా గురు ప్రభావం వల్ల ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో ఉంటారండి. చాలా దోషాలు పోగొట్టే గురుడే మీరు దగ్గర మీరు రాసి ఉండడం వల్ల ధైర్యంగా మీరు ప్రతి పని ముందంజలో ఉంటారు. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరండి. చక్కటి ధనయోగం మీకు ఉంది. బుధుడు బాగా బాగున్నాడు. అంటే నీచ స్థితిలో ఉన్నప్పటికీ శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి నీచ భంగ రాజయోగం అయిపోయింది. అందుకనే చాలా ఫైనాన్షియల్గా చాలా బాగుందండి. కుటుంబ వృద్ధి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ముఖ వర్చస్సు బాగా పెరుగుతూ ఉంటుంది మీకు. గాయకులకి మరింత అవకాశాలు వస్తాయండి. వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ పెంచుకుంటారు. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారు సరే, మీరు యాంకరింగ్ చేస్తున్నారు, మీరు వాళ్ళకి చాలా మంచి రోజులండి. మీకు ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది, గుర్తింపు వస్తుంది.
దగ్గర ప్రాంత ప్రయాణాలు మీరు చేసేస్తుంటారండి. మీ తమ్ముళ్ళనో మీ చెల్లెళ్ళనో కలుస్తుంటారు. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగుంటుంది. బంగారు ఆభరణాలు కానీ వాహనాలు కానీ 4వ తారీఖు 5వ తారీఖులో మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. కాబట్టి చూసుకోండి, ఒక డౌటే లేదు. సో అంతేకాకుండా మీ తమ్ముళ్ళని చెల్లెలంటే బాగా ప్రేమ అభిమానాలు ఎక్కువ చూపిస్తుంటారు. ఫైనాన్షియల్ సపోర్ట్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఏదేమైనా మీ పంచమ స్థానం కూడా అంటే పిల్లల స్థానం విషయంలో కేతు ఉండడం, కేతువుకు చంద్రుడు ఉండడం చంద్రుడు కలిసి ఉండడం వల్ల కేతు మిక్కిలి బలవంతుడైపోతాడండి. 8వ తారీఖు 9వ తారీఖు చంద్రుడితో కలిసిన కేతువు. అలాగే గురుదృష్టి కూడా పర్ఫెక్ట్గా అయ్యే భావానికి బాగుంది. అంటే ఆడపిల్లలు పడతారు, మీకు ఆడపిల్ల పడడానికి అవకాశం ఎక్కువ ఉందండి. బ్రహ్మాండంగా ఉంటారు. కానీ కాలసర్పదోషంలో ఉండిపోయారు. కానీ ప్రభావం కేతువుది రావు ప్రభావం మేమే ఉంటుంది, సర్పదోషం ఉంటుంది. ఇది లేట్గా పుట్టడానికి అవకాశాలు ఉంటాయి చిల్డ్రన్. అంతేకాకుండా స్టాక్ మార్కెట్ కానీ షేర్ మార్కెట్లో ఉంటే లాసులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. దయచేసి మీరు వాటి జోలికి వెళ్ళకండి, నేను ఆడమని చెప్పను. అంతేకాకుండా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ టెలివిజన్ ఉన్న వాళ్ళకి అంతంత మాత్రంగా ఉంటుంది తప్ప బాగా దూసుకుపోయే తత్వం మాత్రం ఉండరు. ఏదైనా మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య విషయంలో అన్యోన్య దాంపత్య జీవితం ఉంటుంది. అంటే భార్యాభర్తలు కలిసి హాయిగా ప్రశాంతంగా ఉంటారు అర్థం అండి. ఒకళ్ళనొకళ్ళు అదృష్టం తోడవుతుంటుంది. మీ బిజినెస్ పార్ట్నర్స్ కూడా అద్భుతంగా ఉంటారు. మీకు వాళ్ళకి ఏం ఇబ్బంది పడడం అవసరం లేదు. కానీ మీ ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. మీరు మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. కొన్ని సందర్భాల్లో డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ హాస్పిటల్ కూడా వెళ్ళవలసి వస్తుంది. భయపడే అవసరం లేదండి. అవి ఏమీ క్రానిక్ డిసీజులు అవేం కాదు, సింపుల్గా ఉంటుంది అంతే. ఏదేమైనా మీరు ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అక్కడ కూడా మీరు సక్సెస్ఫుల్గానే ఉంటారు. గురు ప్రభావం మీకు బాగుంది కాబట్టి. అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్య నదుల స్నానాలు, గురువుగారిని కలవడాలు, నైమిసారణ్య యాత్రలు మీ గురువుగారులతో మన గురువుగారులతో వెళ్ళడము, అలాగే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు, ఇలాగా గురు ప్రభావం ఉంది కాబట్టి చాలా అద్భుతంగా ఉందండి. మీ ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకి, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పదవులు రావడము, లేకపోతే వాళ్ళ మాటకి విలువ ఉండడము, ప్రజాసేవ ప్రజాదరణ మీకు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అలాగే భాగ్యస్థానానికి బాగుందంటే, గురుదృష్టి ఉందంటే వేద పండితులకి, వేద శాస్త్ర కోవిదులకి అద్భుతమైన అవకాశం అండి. చాలా చాలా మంచి అద్భుతమైన బాగుంటుంది. వాళ్ళకి మంచి ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, గోల్డ్ అండ్ సిల్వర్ బిజినెస్ చేసే వాళ్ళకి, స్టేషనరీ ఆ బిజినెస్ చేసే వాళ్ళకి అందరూ కూడా అద్భుతంగా ఉంటుందండి. 10th భావం కూడా ఫైనాన్షియల్ అంటే 10th హౌస్ లార్డ్ కూడా మీకు లాభంలో ఉన్నాడు కాబట్టి నేమ్ అండ్ ఫేమ్ మీకు బాగా ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, సివిల్ సర్వీసెస్, తర్వాత కొంతమంది గ్రూప్స్ రాస్తుంటారు, వాళ్ళకి మంచి అవకాశాలు. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తాను, మీరు కష్టపడండి. లాభస్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. మీ రాశి అధిపతి కూడా వచ్చే స్థితిలో ఉన్నాడు లాభస్థానంలో. ద్వితీయాధిపతితో కలిసి నీచభంగ రాజయోగంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. లగ్న ద్వితీయాధిపతులు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉంటారండి. మీకు బాగున్నారు అంటే ప్రొఫెషనల్గా మీరు బాగా వస్తారు. ప్రొఫెషనల్ కిల్లర్ కాదు, థ్రిల్లర్ అందాం సరదాగా. అంటే మీరు ప్రొఫెషనల్గా బాగా ముందుకు వెళ్తారు అని అర్థం. సరే, అది పక్క పెడితే 11వ భావంలో 4 గ్రహాలు ఉన్నాయండి. బుధ శుక్ర శని రాహువులు మంచి అద్భుతాన్ని ఇస్తారు. రాహువు కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి శుక్రుడితోటి ఫ్లైట్స్ ఎక్కుతారండి. ఫ్లైట్స్ ఎక్కడము, విదేశాలు వెళ్ళడము జరుగుతుంది. అలాగే శని రాహువులు కూడా ఉన్నారు కాబట్టి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంటు పరిశ్రమలు, కోలు, సింగరేణి అంటాం కదా, ఆ కోల్ పరిశ్రమలు, ఇట్లాగా ఫార్మా రంగము అంటాం కదా, వీళ్ళన్నింటిలో కూడా మీరు బాగా రాణించడానికి అవకాశం ఉంది. బుధ శుక్రుల కాంబినేషన్ సినిమా రంగంలో కూడా బాగా మీరు ఆరితేరిపోయి ఉంటారు, సక్సెస్ఫుల్గా ఉంటారు, డబ్బులు బాగా వస్తాయి. అంతేకాకుండా భూములు కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. బంగారు ఆభరణాలు, మంచి మంచి డ్రెస్సులు ఇవ్వడానికి బుధ శుక్రుల కాంబినేషను అద్భుతంగా ఉంటుంది. అలాగే శుక్ర శని కాంబినేషన్ కూడా రచయితలుగా 11 భావన ఉన్నారుగా, రచయితలకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ వ్యయభావంలో రవి ఎక్స్పెన్సివ్ చేయిస్తున్నాడు, బాగా ఖర్చులు పెట్టేస్తుంటాడు. అలాగే మీ కంఫర్టబుల్నెస్ కొద్దిగా చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తుంటాడు. మీ తల్లిగారికి ప్రాబ్లం అయ్యేట్ చేస్తుంటాడు. అందుకని మీరు పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు అండి. సూర్యభగవాన్ ఆరాధన, సూర్య నమస్కారాలు, అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల, సూర్యభగవానికి అర్ఘ్యం సమర్పించడం వల్ల చక్కటి ఆరోగ్యవంతులుగాను, ఐశ్వర్యవంతులుగాను, అదృష్టవంతులుగాను ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పైగా రావుకేతుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్స్ ఉండడం వల్ల ఈ వారం రోజులు కూడా అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు. అందుకని మీరు ఒక వీలుంటే కాళహస్తిలో వెళ్ళడము, అయితే ఆన్లైన్లో కాళహస్తిలో అంటే రావుకేతులు పూజ చేయించుకోవడము చేస్తే ఈ రావుకేతుల వల్ల వచ్చే దోషాలు తగ్గుముఖం పడతాయి. మిథున రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. అందులో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి దశమంలో ఉండడం గొప్ప అదృష్టము.
తెలివితేటలు బాగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ మీరు విజయం సాధిస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయంలో కూడా మీరు ముందంజలో ఉంటారు, తెలివిగా ఉంటారు, అద్భుతంగా విజయం సాధిస్తారు. ఎందుకంటే మీ దాంట్లో మ్యాథమెటిషియన్స్, సైంటిస్టులు, సినిమా యాక్టర్లు, ఇంగ్లీష్ ప్రొఫెసర్స్ ఉంటారు సార్, వాళ్ళు చాలా అద్భుతం. అంటే మిగతా వాళ్ళలో లేరని చెప్పరండి. బుధుడు ఆయన బుద్ధి కారకుడు కదండి, తెలివితేటలకి మారు పేరు కదా ఆయన. కాబట్టి మీకు మంచి అద్భుతమైన మ్యాథమెటిషియన్స్ బ్రహ్మాండంగా ఉంటారు. తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, బయటికి కనపడరు. మీరు నిబద్ధతతో ఉంటారు, ఇలా మిమ్మల్ని గుర్తుపడడం కష్టం, కానీ అమోఘమైన తెలివితేటలు ఉంటాయి. చాలా తెలివితేటలు గుర్తుపెట్టేసుకుంటుంటారు, ప్రతి విషయం గుర్తుపెట్టుకుంటారు. సరే అది పక్క పెడదామండి. ఏదైనా ఫైనాన్షియల్ స్టేటస్ ఈ వారం బాగుందండి. అవి కుజుడు ద్వితీయ భావం అంటే మనకు ప్రాబ్లమ్స్ ఇస్తాడు కదా, చదువులో ఇబ్బంది కలిగించడము అన్ని రకాలుగా మీకు ఇంతకుముందు చెప్పాను. కానీ ఇప్పుడు ఏంటంటే చంద్రుడితో కలిసినటువంటి కుజుడు లాభాధిపతి ద్వితీయాధిపతి కలిశారు కదా, మంచి యోగం కదండి. అంటే ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది, ఉన్నదానికంటే డబ్బులు ఎక్కువ వస్తాయంటారండి. నాకైతే నేను చెప్పడం ఏంటంటే ఖచ్చితంగా నా పద్ధతిలో డబ్బులు ఎక్కువ వస్తాయి. తర్వాత మీరు భూములు, వాహనాలు, గృహాలు కొనుక్కుంటారు. ఆభరణాల యోగం ఉంది. విద్యలో రాణించడానికి అవకాశం ఉంది. ద్వితీయ భాగం కూడా విద్య చూస్తాం కదా, చాలా బాగుంది. కంఠధ్వని బ్రహ్మాండంగా ఉంటుందండి. ఒక వర్చస్సు పెరుగుతూ ఉంటుంది. మీ మాటకి ఎదురు లేకుండా బ్రహ్మాండంగా కంటిన్యూస్గా మాట్లాడే శక్తి మీకు ఉంది. అలాగే 4th భావానికి కాలసర్పదోషం ఉంది మీకు. అంటే శని కూడా 4th భావం చూడడం వల్ల, కేతు కూడా చంద్రుడితో కలిసి ఉండడం వల్ల, చంద్రుడు కలిసాడు 8వ తారీఖు 9వ తారీఖు, కాలసర్పదోషం ఉందండి. అంటే మీ 4th భావం కంఫర్టబుల్నెస్ దెబ్బతీస్తూ ఉంటారు వాళ్ళు, ప్రతి విషయంలో దెబ్బతీస్తూ ఉంటారు. కానీ చంద్రుడితో కలిసి కేతు ఉన్నాడు కదండి 4th భావంలో, కాలసర్పదోషం ఉంది. రాహుకేతుల మధ్యలో అన్ని ప్లానెట్స్ ఉండిపోయాయి. కేతు అనే శని కూడా చూసేస్తున్నాడు. ఓకే, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మీకు అక్కడ ఏంటంటే భగవంతుడు ఏం పెట్టాడంటే మీకు చంద్రుడితో కలిసిన కేతువుని పెట్టాడు. అంటే కేతువు మిక్కిలి బలవంతుడు అయిపోతాడు. చంద్రుడితో కలిసి కానీ, రవితో కలిసి కానీ, కేతువు కానీ, రాహు కానీ ఉంటే వాళ్ళు మిక్కిలి బలవంతులు అవుతారు, శుభ ఫలితాలే ఇస్తారు అని శాస్త్రంలో నేను విన్నాను, నేను చదివాను కూడా చాలా చోట్ల. అది చెప్తున్నా, ఆ సొంత కవిత్వం కాదుంటాయి. ప్లస్ గురుదృష్టి కూడా ఉంది ఉండడం వల్ల 4th భావం కంఫర్టబుల్నెస్సే. అంటే మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగుండదు అని అనుకుంటాం కదా, కానీ బాగుంటుంది. ప్లస్ ఆవిడకి ఆరోగ్యము, అదృష్టము, ఐశ్వర్యము ఉంటాయి. అంతేకాకుండా ఎడ్యుకేషన్ సంస్థలు, ఎడ్యుకేషన్ ఉన్న మీ పిల్లలు ఉన్నారు కదా, మీరే చదువుతున్నారు కదా ఎడ్యుకేషన్, దాంట్లో ఉన్నతంగా రాణిస్తారండి. 8వ తారీఖు 9వ తారీఖు మరింత అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. మే నెలలో చాలా అద్భుతంగా ఉందండి. తర్వాత భూములు కొనుక్కుంటారు, లేకపోతే గృహాలు కానీ, వాహనాలు కానీ 3 కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా సంగీతంలో మీకు మీరే సాటి అనిపించుకుంటారండి. ఎందుకంటే గురుదృష్టి ఉంది కదా, సంగీత విద్వాంసులు ఉన్నారు సరే, వాళ్ళకి నిరంతరము అనర్గళంగా పాడుతూ ఉంటారు కదండి. పైగా సంగీతం అంటే మ్యూజిక్ కూడా, డైరెక్టర్స్ అంటారు కదా, మ్యూజిక్ అద్భుతంగా వాయిద్యాలు అంటాం కదా తెలుగులో, అది చాలా అద్భుతంగా ఉంటుంది మీకు. అలాగే రైతులు కూడా పంట నష్టం రాకుండా అద్భుతంగా బాగా సక్సెస్ రేట్ ఉంటుంది. చిల్డ్రన్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడకండి, ఇబ్బంది పడరు కూడా. మీ రాశి వారికి ఇబ్బంది పడే అవసరం ఉండదు. పైగా చిల్డ్రన్ విషయంలో మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. స్టాక్ మార్కెట్లో మాత్రం మీకు లాసులు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 6th భావానికి గురుదృష్టి ఉండడం వలన మేనమామలకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా మీ శత్రువులు ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళు మీకు మిత్రులు అవుతారు. శత్రువుని మీరు జయించి తీరుతారనమాట, భయపడరు. విజయం మీదే 6వ భావంలో. పైగా 6వ భావానికి గురుదృష్టిలో ఉంది కాబట్టి కొద్దిగా లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే మీరు గెలుస్తారు. మీ నిజాయితీయే, మీ ధైర్యమే మిమ్మల్ని గెలిపిస్తుంది. ఖచ్చితంగా మీరు నిజాయితీగా ఉంటారు. నిజాయితీగా ఉండడం, ధైర్యంగా ఉండడం వల్ల మీ అన్ని రంగాలను ముందంజలో ఉంటారు. ముఖ్యంగా పొలిటికల్ రంగం కాదండి, ఈ కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో మీకు భగవంతుడి దయ వల్ల శుభసూచికలు జరుగుతాయి, మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. కాకపోతే భార్యాభర్తల విషయంలో చిన్న మనస్పర్ధలు వస్తాయండి. అలాగే బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కూడా మంచి స్పర్ధలు వస్తాయి. వాళ్ళ పట్టాన్ని కలిసి ఉండరు, ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ కలిసి అల్టిమేట్గా మీరు కలిసే ఉంటారు. ప్రస్తుతము మాట పట్టింపు వలన కొద్దిగా దూరంగా ఉన్నప్పటికీ 15 మే తర్వాత గురుడు మారడం వల్ల శనీశ్వరుడు సప్తమస్థానాన్ని చూసినా గురుడు మిథున రాశిలో సప్తమస్థానం క్లియర్గా తన ఓన్ హౌస్ని చూసుకుంటాడు. భయమేలా అవునా? కరెక్ట్గా అంతే. సరే, నాకైతే ధైర్యం అండి, మీరు కలిసే ఉంటారని నేను చెప్పగల కాన్ఫిడెన్స్ ఉంది, మీకు కూడా ఉందని అనుకుంటున్నా. అవునా? అవును. సరే, మనం అష్టమస్థానానికి వెళ్దామండి. అష్టమస్థానంలో అద్భుతమైనటువంటి ఏంటంటే మీకు గురుదృష్టి ఉంది. తలవంతలంకి వచ్చే ధనయోగాన్ని, అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని, అలాగే కొద్దిపాటి ఐశ్వర్యాన్ని కూడా వాళ్ళు ఇస్తారండి. సేవకా జనాన్ని కూడా మీకు ఉంటుంది. అంతేకాకుండా మీ గురు ప్రభావం వలన ఇందని చెప్పాను సరే, కోర్టు సంబంధించిన వ్యవహారాలు, లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా అష్టమ భావం కూడా చూస్తాము, భాగ్యస్థానం కూడా చూస్తూ ఉండవు. మ్యాగజైన్స్లో కూడా నేను చాలా చోట్ల చూశాను. భాగ్యస్థానం కూడా ఈ కోర్టు సంబంధించిన వ్యవహారాలు కూడా చూస్తాం. 10వ స్థానంలో కూడా శిక్షలు, కోర్టు సంబంధించిన వ్యవహారాలు, అది పక్క పెడదాం అనుకోండి. ఏదైనా మీరు గెలుస్తారు.
మీ నిజాయితీ, మీ ధైర్యము, మీ అకుంఠితమైన దీక్ష మిమ్మల్ని గెలిపిస్తుంది. ఏదైనా మీకు 9th హౌస్లో 10th భావంలో ఉన్నాడు కాబట్టి చక్కగా మీరు మీ ప్రయాణాలు కొనసాగిస్తూనే ఉంటారు, విదేశాలు వెళ్తారు, హైయర్ ఎడ్యుకేషన్ వస్తుంది. అలాగే మీరు చేస్తున్న ప్రతి బిజినెస్లో మీరు విజయం సాధిస్తూనే ఉంటారు, ఎక్కడ తగ్గరు. ఇంకా 10th హౌస్ చూసుకుందామండి. బలమైనది 10th హౌసే మీకు అద్భుతం, చాలా గ్రేట్ అండి. మీ మిథున రాశి వాళ్ళు అద్భుతంగా ఉన్నారు. ఎందుకంటే బుధ శుక్రులు 10th భావంలో ఉన్నారంటే పొలిటికల్ రంగం పక్క పెడదామండి. సరి రాహులు ఉంటే చెప్తాం. బుధ శుక్రుల కాంబినేషను సినిమా రంగం, కళారంగం. మీరు సినిమా అంటే సినిమా రంగం అంటే చాలా మీకు పిచ్చి అంటారు, పిచ్చి అని కాదు కానీ మక్కువ ఎక్కువ. దాంట్లో మీరు నిమగ్నమైపోయి ఉంటారు. మీ దాంట్లో సినిమా వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుందండి. మంచి బట్టలు కుట్టించుకోవడము, ఆ బంగారు ఆభరణాలు కొనుక్కోవడము, వాహన యోగ్యత కలిగించడము, భూములు కూడా కొనుక్కోవడం జరుగుతుంది. భూములు కూడా కొనేస్తారు, వాహనాలు భూములు కొంటారు. అంతేకాకుండా ఈ బుధ శుక్రుల కాంబినేషన్లోనే వాళ్ళనే తర్కశాస్త్రంలో మీటింగ్స్లో పాల్గొంటారు మీరు, అద్భుతంగా ఉంటుంది. శని రాహువులు, శని దశమంలో అంటే ఏం చెప్పారండి, ఉన్న ఊరి నుంచి పుట్టిన భూమి నుంచి మీరు దూరంగా వెళ్తారు, వెళ్ళి దూరంగా విదేశాలకు వెళ్ళడము, అక్కడ జీవనోపాధి సాగించడము, ధనం సంపాదించడం ఖచ్చితంగా జరుగుతుంది. చూసుకోండి కావాలంటే. అంతేకాకుండా శని రాహువులు కూడా మీకు ఉన్నారండి. శని రాహువులు దశమంలో ఉన్నారంటే మరింత విపరీతంగా రాజయోగాన్ని కలిగిస్తుంటారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడము, వాళ్ళ మాట చలామణి అవ్వడము, అనర్గళంగా మాట్లాడే శక్తి ఉండడము, ప్రజాభిమానాలు మీకు పొందుతారు. ఎంత బాగుందండి. శుక్రశనులు ఉన్నారు కదా, మీరు అసలే రచన రంగంలో కింగ్స్. రచన అంటే రచయితలుగా దాంట్లో మీరు మునగాడని పెంచుకుంటారు. ధనం అలాగే సంపాదిస్తారు. ధనం పక్కన పెడదాంరా బాబు అంటారు. మీరు నేమ్ అండ్ ఫేమ్ కావాలంటారు, అది మీకు వచ్చి తీరుతుంది. కీర్తి ప్రతిష్టలు మీకు ఉంటాయి. చెప్పుకుంటే లేకపోతే అనర్గళంగా చాలా ఉంది అనుకోండి. 11వ భావం రవి కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడండి. దశమస్థానము, లాభస్థానము మీకు కొట్టిడి పిండి అంటారా, ఒక అద్భుతం. ప్రతి పనులను ముందంజలో ఉంటారు, ప్రతిదీ సక్సెస్ చేసేస్తూ ఉంటారు. మీకు అన్ని పనులు అనుకూలంగా మీకు ఎదురుకొస్తూ ఉంటాయండి. మీకు మాట నేర్పతనం ఎక్కువ, జ్ఞాపశక్తి ఎక్కువ. శుక్రరాహువులు ఇలా చెప్పుకునేటప్పుడు చాలా అద్భుతంగా ఉందండి. ఈ కాంబినేషనే మీకు చాలా మంచి యోగము. 12వ భావంలో గురుడు కూడా ముఖ్యంగా ఈ గురుడు ఏం చేస్తుంటాడంటే ఈ భార్యాభర్తల యొక్క ఎక్స్పెన్సెస్ చేయడము, వాళ్ళు కలుసుకోవడం కోసమో, లేకపోతే వాళ్ళ రీచ్ ఒకళ్ళనొకళ్ళు బట్టలు కొనుక్కోవడము, బంగారము ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. కానీ 12వ భావంలో గురుడు కూడా మంచిగా చేస్తాడండి. సన్మానాలు జరుగుతూ ఉంటాయి, విదేశాలు వెళ్తుంటారు, దైవభక్తి కలిగి ఉంటారు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే అని పూజించండి. అన్ని రంగాల్లో మీరు ముందంజలో ఉంటారు. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం చాలా బాగుంది. ఈ వారం మాత్రం కాదండి, ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. ఎందుకంటే మీ రాశిలో కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు కదా, ఓకే ఉన్నాడు. ఉంటే ఏంటి, చంద్రుడు కూడా ఉన్నాడండి. నీచభంగ రాజయోగం అయిపోయింది. 4వ తారీఖు 5వ తారీఖులో చంద్రమంగళ యోగాన్ని సృష్టించాడు. చంద్రమంగళ యోగం అంటే అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అభివృద్ధికరంగా ఉంటుంది. భూములు, వాహనాలు, గృహ సౌఖ్యము కలిగిస్తాడు ఆయన. సేవగా జనాన్ని కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తాడండి మీకు. అలాగే ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మీరు చేస్తున్న పనుల ద్వారా, అంతేకాకుండా ఉద్యోగం ద్వారా, వ్యాపారాల ద్వారా మీకు ధన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది కూడా. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసేస్తూ ఉంటారండి మీరు. మీ రాశ్యాధిపతి కూడా చంద్రుడు కేతుతో కలిసిపోయి ఉన్నాడు. ఎప్పుడు 8వ తారీఖు 9వ తారీఖు 8th and 9th డేట్లో 3వ భావంలో ఉన్నాడు. 3వ భావంలో ఉన్న చంద్రుడికి కేతు బలవంతులైపోతాడు. కరెక్ట్గా అదే టైంలో కాలసర్పదోషంలో ప్లానెట్స్ ఉన్నాయి. అంటే మీనరాశిలో రాహువు, కన్యారాశిలో కేతు ఉండడం వలన ఈ సవ్యకాల సర్పదోషంలో ప్లానెట్స్ అన్ని ఉండిపోయాయి. అంటే మీ 3వ భావంలో ఉన్నారు కేతువు ఉండవల్ల మీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అంటాం కదా, సిస్టర్స్, బ్రదర్స్, వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తుంది. మీరు ప్రయాణాలు చేసేప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. శని కూడా చూడడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ప్రతిదీ ఆలస్యం అయిపోతూ ఉంటుంది అంటాం. అవునా, కరెక్టే. కానీ మరి నేను ఉన్నానుగా గురుడు, మరి ఆ గురుడు ఒప్పుకుంటాడా? ఇవన్నిటినీ కూడా త్రుటిలో పక్కకు తప్పించేస్తూ ఉంటాడు. అంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే పక్కకు పెడుతూ ఉంటాడు. మీకు కేతు ఉన్నాడు కదా, సర్పదోషం కూడా ఉంటుంది మీకు. కేతు ఉన్నాడు కాబట్టి. సో కుజుడు కానీ మీ రాశిలో నీచలో ఉన్నాడు కాబట్టి సర్పదోషము. ఏదేమైనా షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారంటే బంగారు ఆభరణాలు కానీ, వాహన యోగం కానీ, లేకపోతే భూములు కానీ కొనుక్కుంటారు. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. ప్రయాణాలు చేస్తుంటారు. అలాగే ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతుంటారు. చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా అభివృద్ధికరంగా ఉంటుంది.
పంట పొలాల్లో నష్టాలు రాకుండా, పంటలు రైతులకి నష్టాలు రాకుండా లాభాలు కలిగేట్టుగానే ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు వచ్చే స్థితిలో ఉన్నాడు, అది అదృష్టమే, బాగుంది. తల్లి గారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్లో ఏమాత్రం ఇబ్బంది పడరు. పుత్ర సంతాన యోగం కలగడానికి మీకు అవకాశం వారంలో ఉందండి. స్టాక్ మార్కెట్లో మీరు బాగా రాణిస్తారు. అంటే మీరు ఆచితూచి ఆడండి. నేను రాణిస్తారు అనగానే మీరు గబగబా చేయకుండా లాసులు ఉంటాయి. కాకపోతే అంటే గురు ప్రభావం వల్ల సపోర్ట్గా మీకు ఉంటాడు గురుడు. సో అంతేకాదు సాహిత్య రంగంలో, కళారంగంలో మీరు సాహిత్య రంగంలో మీకు మీరే సాటి. అలాగే రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతి తెచ్చుకుంటారు. అలాగే మ్యూజిక్, డ్యాన్స్, కంపోజింగ్ అంటారు సరే, వాళ్ళకి డ్యాన్స్ చేసే వాళ్ళకి మంచి టైం అండి. వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది. స్టాక్ మార్కెట్లో ఇందాక చెప్పినట్టు బ్రహ్మాండంగా ఉంటారు. మంత్రి పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ. ధర్మకార్యాలు, శుభకార్యాలు మీరు ఇంట్లో ఎక్కువ చేస్తారు. అలాగే మీకు శత్రువులు కూడా ఉండడానికి అవకాశం ఉందండి. హెల్త్ ఇష్యూస్, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కొన్ని సందర్భాల్లో అవకాశం ఉంది. ఏదైనా భార్యాభర్తల యొక్క విషయంలో అనురాగ దాంపత్య జీవితం ఉంటుంది. అలాగే మీ ఇద్దరు కలిసే ఉంటారు. భార్యాభర్తలు ఎప్పుడు సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ వ్యాపారాలు కూడా విస్తరిస్తూ ఉంటారు. వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. అంతేకాకుండా మీ భాగ్యస్థానం చూసుకుంటే శుక్ర రాహువులు సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు. అనేక విషయాలు పట్టడంతో అవే కలిసి వస్తూ ఉంటాయి. వివాహాది వేడుకలు చక్కగా చేసుకుంటుంటారు. మంచి పలుకుబడి వ్యక్తిగా మీకు ఉంటారనమాట. శుక్రరాహుల కాంబినేషన్ భాగ్యస్థానంలో శుక్రరాహుల కాంబినేషన్ వల్లే మీకు తోబుట్టువులు బాగుండడము, మీ బ్రదర్స్ సిస్టర్స్ బాగుండడము, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండడము, కంప్యూటర్స్ హార్డ్వేరు, సాఫ్ట్వేరు ఇటువంటి ఉంటుంది సరే, కంప్యూటర్ హార్డ్వేర్ మెటీరియల్స్ సంబంధించిన వాటిలోనూ మీరు బాగా రాణిస్తారు. బుధ శుక్రుల కాంబినేషన్ భాగ్యస్థానం అంటే సినిమా రంగంలో కూడా మీరు బాగా రాణించడానికి అవకాశం ఉంది. వస్తువులు, వాహనాలు, ఆభరణాలు కొనుక్కుంటారు. బుధుడు శుక్రుల కాంబినేషన్ అదే. అంతేకాకుండా చర్చలలో పాల్గొంటారని మీరు అవకాశం ఉంది. ప్రతి రంగంలోనూ సైంటిస్టులు చాలా బాగుంటుంది. ముఖ్యంగా శని రాహులు కలిసి ఉన్నారంటే విదేశ పర్యటన జరుగుతుంది, వెళ్తారు. పైగా శుక్రుడితో కనెక్ట్ అయిపోయిన రాహు, శనితో కనెక్ట్ అయ్యేటువంటి రాహు ఉన్నారు. అంటే యాక్చువల్గా మీ భాగ్యస్థానం నుంచి అంటే మీ కాలసర్పదోషంలో ప్లానెట్స్ ఉండిపోయాయి. రాహు దగ్గర నుంచి కేతు వరకు కూడా సవ్య కాల సర్పదోషాలు ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. కాకపోతే విదేశాలు వెళ్ళడం ఖాయం. మీరు కొద్దిగా లేట్ అవుతుంది తప్ప విదేశాలు వెళ్తారు. చదువు రీచా, మీ షూటింగ్లు రీచా, మీ పర్సనల్ పనుల రీచా, బిజినెస్ రీచా అంటాం కదా, ఇవి వెళ్తారు. మీ వ్యాపార అభివృద్ధి దగ్గర ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్, ఐరన్, అలాగే కోల్, పెట్రోలియం ఇవంటాం కదండి, వాటిల్లో కూడా మీ బిజినెస్ శని రాహులను కలిసి వస్తుంది. ఫ్లైట్లు ఎక్కువ తిరుగుతారండి, ఎక్కువగా తిరుగుతారు. అంతేకాకుండా మీరు శని రాహులు ఉన్నారు కాబట్టి అమ్మవారి యొక్క దర్శనాలు, శక్తి పీఠాలు, లేక కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, కాశీ క్షేత్ర దర్శనాలతో పాటు స్వామి యొక్క దర్శనాలు, గంగాస్నానాలు, ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి అద్భుతంగా ఉందండి. మీకు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ 10th హౌస్లో రవి దిగ్బలుడుగా ఉన్నాడు కాబట్టి రాజకీయ రంగంలో వాళ్ళకి బాగా పలుకుబడి, విశేషమైన పలుకుబడి కలిగి ఉంటారు. విశేషమైన పలుకుబడి శుక్రరాహులు కూడా అంతేనండి. శుక్రరాహులు కలిసి ఉన్న విశేషమైన పలుకుబడి ఖచ్చితంగా ఉంటుంది మరి మీకు. అంతేకాకుండా ఈ శుక్రుడు ఇచ్చే ఫలితాలు కూడా రాహువే ఇస్తాడు, మంచి ఫలితాలు. రవి కాబట్టి రవి బాగున్నాడు కాబట్టి, రవి మీకు దశమంలో ఉన్నాడు కాబట్టి విపరీతంగా రాజయోగాన్ని కలగడానికి అవకాశాలు ఎక్కువ. ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. అంటే మీరు దశమ రవి ఉన్నాడంటే దిగ్బలుడు. గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి సివిల్ సర్వీసెస్ అంటాం సరే, సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ వాటిలో మీరు విజయం సాధిస్తారు. మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నారండి, మీకే కలిసి వస్తుంది. అన్ని రంగాలు మీకు కలిసి వస్తుంది. రవి బాగున్నాడు తర్వాత తెలిసి వస్తుంది, ఇంత బాగుందా అని. అంతేకాకుండా గురుడు లాభస్థానంలో ఉన్నాడు కదండి, లాభంలో గురుడు అన్ని రంగాల్లోనూ మీకు విజయం సాధించేది చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా గురుడు లాభంలో ఉన్నాడంటే పుత్ర సౌఖ్యం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ధనధాన్యం వృద్ధి కలగడానికి అవకాశం ఉంది. వేద పండితులకి చాలా అద్భుతమైన మంచి కాలము. అలాగే గురు ప్రభావం వలన డాక్టర్ స్థితిలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఫైనాన్షియల్ స్టేటస్ మీకు బాగా పెరుగుతుందండి. భాగ్య, రాజ్య, లాభస్థానాలు కర్కాటక రాశి వాళ్ళకి ఇంతకంటే మంచి విషయం ఇంకేముందండి. ఇంత ముందు వరకు మీరు చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి మీకు కాలసర్పదోషంలో ఉంది, వారం మొత్తం ప్లానెటరీ పొజిషన్ ఉంది కాబట్టి రాహుకి, కేతువుకి, కుజుడికి ముగ్గురికి మీరు పూజలు చేయించుకోవాల్సిందే. కొంతమందికి వీలుంటే శ్రీకాళహస్తి వెళ్ళండి, రాహు కేతువులకి పూజ చేయించుకోండి. తర్వాత కుజుడు దోషం పోవాలంటే మీ దగ్గర ఉండే దేవాలయానికి వెళ్ళండి. లేకపోతే విగ్రహ ప్రతిష్ట, నాగ ప్రతిష్ట, మోపిదేవి అది చేసుకుంటే శుభ్రంగా జీవితాంతం మన బ్రహ్మాండంగా నాగ దోషం లేకుండా ఉంటుంది. ఏదేమైనా రాహుకేతువులకి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోండి. మీరు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. సింహరాశి వారికి చెడు అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి.
భయపడాల్సిన అవసరం లేదండి. మీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు, రెడీగా ఉండండి. సరే, అక్కడికి వెళ్ళాక చెప్పుకుందాం. అక్కడికి వెళ్ళాక అంటే 12 భావంలోకి వచ్చాక చెప్పుకుందాం. ఏదేమైనా మీకు సింహరాశి వారికి ధనం విషయంలో ఇబ్బంది పడరండి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మీరు సర్పదోషాల్లో ఉన్నారు. సవ్యకాల సర్పదోషంలో మీ ప్లానెటరీ పొజిషన్ అంతా ఉంది, ఇంక్లూడింగ్ యువర్ లగ్నం కూడా. మీ లగ్నం కూడా ఉండడం వల్ల సర్పదోషమే మీకు ఉంది. సో ఉందంటే భయపడవలసిన అవసరం లేదండి. మీకు సెకండ్ హౌస్ కేతు ఉన్నాడు కాబట్టి అక్కడ నుంచి మీకు సర్పదోషం ఉంది. సో కేతువుతో కలిసి ఉన్న ద్విభావానికి శని దృష్టి ఉంది కాబట్టి ఇప్పుడు అంటాం కదా, కుటుంబంలో డెవలప్మెంట్స్ ఉండవు, అందవలసిన డబ్బులు కాలంలో చేతికి అందవు, విద్యలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, చాలా విధాలుగా ఫైనాన్షియల్ నష్టాలు కలుగుతూ ఉంటాయి అని అంటాం కదా. కానీ ఇక్కడ రూల్ ఉందండి ఒకటి. ఏంటి రూల్ అంటే, ఒక సూత్రం ఏంటంటే, చంద్రుడితో కలిసాడు కాబట్టి ద్వితీయ భావంలో 12th house లాడు చంద్రుడు ద్వితీయంలో కలిశాడు. చూడండి అదృష్టం. మీకు ఫారిన్ కంట్రీస్ నుంచి తప్పించుకోలేరు ఉంటాయి. ఫారిన్ వెళ్ళబోతున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మేము పిలిచిబడి తీసుకెళ్తారనుకుంటా చదువు రీత్యా. అంటే మేము జాతకంలో ఉంటుంది. ఎందుకంటే 12th house లాడు చంద్రుడు కేతువుతో కలిసిపోయాడు. అంటే ఏంటి, 12th house లాడు ద్వితీయ భావంలో ఉంటే ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అంటే మీ వృత్తి రీత్యా విదేశాలకు వెళ్ళి ధన సంపాదన మీరు జరిగి తీరుతుందని అర్థం. కేతు మిక్కిలి బలవంతుడు కదా, కేతువే ఇస్తాడు రిజల్ట్స్. పైగా శని చూస్తున్నాడు అనుకున్నాం కదా, శనితో పాటు గురుడు కూడా చూస్తున్నాడు కదా, నేను ఉన్నానని. అంటే మీరు ఎక్కడికైనా భోజన వసతులు సమృద్ధిగా ఉంటాయి. డబ్బు విషయంలో మరింత సమృద్ధిగా ఉండడం, ఎదుటి వాళ్ళకి ఇచ్చే పొజిషన్లో మీరుంటారు, ఖచ్చితంగా ఉంటారు. అలాగే అంతేకాకుండా మీ కుటుంబంలో వృద్ధి కలుగుతూనే ఉంటుంది. బంగారు ఆభరణాలు ఉంటాయండి మీకు. విద్యలో అటువంటి ఆటంకాలు కలగకుండా బాగుంటుంది. షార్ట్ జర్నీస్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీ కుటుంబ వృద్ధి బాగుంటుంది. చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకుంటారు. అలాగే వేదశాస్త్రాలు కూడా పూర్తిభావం చెప్తా ఉండి, ఆ వేదశాస్త్రాలు కూడా బాగా అధ్యయనం చేసేవాడికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా విద్యలో బాగా రాణించడము, తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు మీకు నిండుగా ఉండడము, అవన్నీ ఉన్నాయి. పంట పొలాలు అంటాం కదండి, రైతులు వాళ్ళకు కూడా మంచి ఆదాయ వనరులు బాగున్నాయి. ఏదైనా చిల్డ్రన్ విషయంలో మాత్రము ఇబ్బంది కలుగుతుంది మీకు. అంటే మీ సంతానం విషయంలో చాలా ప్రాబ్లమ్స్ మీకు క్రియేట్ అవుతుంటాయి. ఓ పట్టాన్ని చిల్డ్రన్ పుట్టకపోవచ్చు, ఆలస్యం అవ్వచ్చు. ఇవి కొంతమందికి ఉంటాయి. ఏదైనా స్టాక్ మార్కెట్లో ఆడే వాళ్ళందరికీ లాసులే వస్తాయి. స్పెక్యులేషన్ గేమ్స్ ఆడవద్దు. ఎందుకు కారణం, శని ప్రభావం వల్లనే. ఏదేమైనా 6వ భావానికి మాత్రం గురుదృష్టి ఉందండి. కుజుడు కూడా చూస్తాడు కాబట్టి స్ట్రాంగ్ ఉంటుంది, స్ట్రాంగ్ నేచర్. అంటే ధైర్యం ఎక్కువ, ప్రతి పనిలోనూ విజయం ఎక్కువ. లా రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో కూడా కొద్దో గొప్ప భగవంతుడి దయ వల్ల మీకు ఫేవరబుల్ కండిషన్స్ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మేనమామలకి అద్భుతంగా ఉంటుందండి. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు. ఈ సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు కదా, వాటిలో విజయం సాధిస్తారు. ఏదైనా 8వ భావంలో అంత అద్భుతంగా లేదండి. 8వ భావంలో శని శుక్రులు తప్పు కదా, తప్పే. శని శుక్రులు తప్పు, శని రాహులు కూడా తప్పండి ఏంటంటే, మీ ఆలోచన ధోరణి పక్క మార్గాలకి, చెడు మార్గాలకి వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు కంట్రోల్ చేసుకోవాలి. అంటే కంట్రోల్ చేసుకోవాలంటే భగవంతుడి యొక్క ధ్యానం ఉండాలి. ఎందుకంటే మీ ఆలోచనలు శని శుక్రువులు తప్పు కదండి. అంటే మన ఆలోచన ధోరణి డైవర్ట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. చెడు మార్గాల్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అయినా 8వ ఉన్న బుధుడు మాత్రం విదేశీ కరెన్సీ మీకు వస్తుంది. ప్రభుత్వ మూలకంగా ధనయోగం మీకు ఉండబోతోంది, వస్తుంది. అందుకే సడన్ గెయిన్స్ మీకు ఉంటాయి. సో ఇవన్నీ బాగున్నాయండి. కానీ మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశం ఏంటంటే, శనితో కలిసిన శుక్రుడు 8వ తప్పు, జాగ్రత్తగా ఉండాలి. సరే, అది పక్క పెడతాం. రవి మీకు భాగ్యస్థానం ఉన్నాడండి. భాగ్యస్థానం ఉన్న రవి ఉన్నాడు కాబట్టి ఆయన మేషరాశిలో ఉన్నాడు కాబట్టి మంచి చేస్తాడు. ముఖ్యంగా మీ నాన్నగారికి ఆర్థిక పరిస్థితి బాగుండడమే కాకుండా మిమ్మల్ని చూడడానికి ఫారిన్ కంట్రీస్ వస్తారు. మీరే తీసుకెళ్తారేమో ఫారిన్, చూడండి, విదేశాలు వెళ్తారు. అలాగే ఉన్నతమైన చదువుల రీత్యా వెళ్తారు. కంప్యూటర్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, అదే కంప్యూటర్ హార్డ్వేర్ మెటీరియల్స్ బిజినెస్ గురించి చెప్తున్నారండి, వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. అంతేకాకుండా రవి ప్రభావం వలన బంగారు ఆభరణాల యొక్క డిమాండ్ వాళ్ళకి కొనుక్కుంటారు. మీరే బాగా కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. మీరు ఏ వ్యాపారం చేసినా వ్యాపార వృద్ధి జరుగుతూనే ఉంటుంది. రవి ఉండడం వల్ల భాగ్యస్థానంలో సూర్య భగవాన్ ఆలయాలు దర్శనం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అది చూడండి ఎంత అద్భుతంగా. తిరుపతిలో కూడా ఉన్నాడు స్వామి. అట్లాగా మీకు ఉంది. అంతేకాకుండా రవి సూర్యభగవానుడు భాగ్యస్థానం ఉండడం వలన మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు, గురువుగారి కలవడాలు ఇవన్నీ ఉంటాయి. దశమంలో గురుడు అద్భుతంగా ఉన్నాడండి మీకు. అంటే వేదశాస్త్ర పండితులు, వేదశాస్త్ర కోవిదులు ఉంటారు కదా, మంచి రోజులు. ఫైనాన్షియల్ స్టేటస్, గుర్తింపు, గౌరవం దక్కి తీరుతుంది వాళ్ళకి. సింహరాశి వాళ్ళకి గురు ప్రభావం చాలా బాగుందండి. ముఖ్యంగా గురుడు మీకు దశమంలో ఉన్నాడంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అడ్వకేట్స్కి గురుబలం బాగుండాలి కదండి.
వాదనలో బాగుండాలి కదా, బాగుంటుంది వాళ్ళకి. అలాగే ఎడ్యుకేషన్ సంస్థల్లోనూ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లోనూ, బ్యాంకింగ్ రంగంలోనూ వీళ్ళందరికీ చాలా బాగుంటుందండి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి బాగుండడం కాకుండా ఎస్ట్రాలజర్స్కి మీకే ఎంత బాగుంటుందండి. దశమంలో గురుడు ఉన్నాడంటే ఎస్ట్రాలజర్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా వాక్శుద్ధి పెరుగుతుంది. ఇది నిజం. సరే, అది పక్కన పెడదామండి. మీరు ఏ ఉద్యోగంలో అయినా సరే ఆ ఉద్యోగ భద్రత బాగా ఉంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి మరింత అభివృద్ధికరంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి పై బాసుల యొక్క మీరే అధికారి, పై అధికారుల చేత మన్ననలు పొంది మీరు కంఫర్టబుల్గా ఉండి ప్రమోషన్స్ పొందడానికి అవకాశాలు ఎక్కువ. ఏదైనా 12వ భావంలో కుజుడు ఉన్నాడు కదండి, నీచస్థితిలో ఉన్నాడు కదా, అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, లాస్లు వస్తాయి అనుకుంటాం కదా. కానీ ఇక్కడ చంద్రుడితో కలిసిన కుజుడు అంటే 9th హౌస్ లార్డ్ 12th హౌస్ లార్డ్ కలిసి 12th హౌస్లో ఉన్నారంటే అర్థం ఏంటంటే ఫారిన్ యోగమే. ఖచ్చితంగా మీరు ఫారిన్ వెళ్తారండి, భూములు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు. ఎంత ఖర్చు అయినా సరే వాహనాలు కొనుక్కుంటారు. భూములు, వాహనాలు, గృహాలు, భవంతులు కొనుక్కోవడానికి అవకాశం మీ జాతక రీత్యా 4వ తారీఖు 5వ తారీఖు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అంటే 4th and 5th డేట్స్లోనూ 8th and 9th డేట్స్లోనూ మీకు ఫారిన్ యోగం కనపడుతోంది. అంటే మీకంటే నేను వెళ్ళిపోతానా, అలా కాదు. ఆ ఏ రాసుల వాళ్ళకి ఆ ప్రభావం రాహుతో కనెక్ట్ అయి ఉంటే వాళ్ళు వెళ్తారు. అందరికీ ఉండదండి. అది కొంతమంది ఆ ప్రోగ్రెస్ సెట్ చేసుకుంటారు. వాడికి ఎటువంటి ఆటంకాలు లేకుండా వెళ్ళి తీరుతారు విదేశాలకి అని అర్థం. సరే, ఇదండి, బాగానే ఉందండి. ఈ విధంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. కన్యారాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగానే ఉందండి. బాగానే ఉంది కదా, బాగుంది. ఎందుకంటే మీ రాశిలోనే కాలసర్పదోషం ఉందండి. రాహుకేతువులు మీ రాశిలో కేతు ఉన్నాడు కదా, సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు. రాహుకేతుకి ఇంక్లూడింగ్ చంద్రుడితో పాటు మీకు కాలసర్పదోషం ఉంది. భయపడుతున్నారా? పైగా సర్పదోషానికే కాకుండా శనిదృష్టి కూడా ఉంది. శనిదృష్టి ఉండడము మీ రాశికి సర్పదోషం, పాముల యొక్క దోషాలు ఉన్నాయి. రాహువు, కేతువు, కుజుడు కూడా నెచ్చిన స్థితిలో ఉన్నాడు కాబట్టి 3 ప్లానెట్ 3 అంటే సర్పదోషాలు మీకు ఉన్నాయి. శని కూడా చూస్తున్నారు కాబట్టి ఆ యొక్క చికాకులు, కోపాలు, అవన్నీ ఉంటాయి. కానీ ఒక చిన్న రూల్ ఉందండి ఇక్కడ. ఏంటంటే కేతుతో కలిసిన చంద్రుడు ఉన్నాడు, అవునా? అంటే ఎప్పుడు 8th and 9th ఉంటాడనమాట. 8వ తారీఖు 9వ తారీఖుని కేతుతో కలిసి చంద్రుడు ఉంటే కేతు ఇచ్చే దోషాలు కానీ, చంద్రుడు ఇచ్చే దోష ఫలితాలు కానీ మార్చేసి శుభ ఫలితాలే కేతు ఇచ్చి తీరుతాడు. కేతు దగ్గర చంద్రుడు కానీ, కేతు దగ్గర రవి కానీ ఉంటే శుభ ఫలితాలే ఉంటాయి. నా సొంత కవితం కాదండి. సరే, అది పక్కన పెడతానండి. గురుదృష్టి కూడా మీ రాశి ఉంది. స్వేచ్ఛగా, హాయిగా, ప్రశాంతంగా మీరుంటారు. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో ఉంటారు. పైగా స్థిరమైన స్వభావం, స్థిరమైన లక్షణాలు, స్థిరంగా ఉండే ఆలోచనలు బ్రహ్మాండంగా ఉంటాయి మీకు. పైగా ధనం విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా బాగా సంపాదించుకుని ఉంటారు. మీ వ్యాపారాల ద్వారా, భార్యాభర్తల ద్వారా, అలాగే మీరు చేస్తున్న కష్టార్జితం ద్వారా ధన సంపాదన ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అంతేకాకుండా మీరు మీ పాటలు గాయకులు అంటారు సరే, ఆ రీత్యా మీరు ఆ పాట పాడిన రీత్యా ప్రోగ్రామ్స్ విదేశాలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయండి. మీలో కొంతమందికి వెళ్తారు, ధనం సంపాదించుకుంటారు, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు. ధనం అందరికీ వస్తుంటారు మీరు, కరెక్టే. ముఖ్యంగా నేమ్ అండ్ ఫేమ్ రావాలి కదా, వచ్చి తీరుతుంది. గుర్తింపు, గౌరవము మీకు దక్కి తీరుతుంది. అంటే మీరు సినీ ఫీల్డ్లోనూ, పాటలు పాడేదానో, మ్యూజిక్ వాటిలోనో, ఎక్కడున్నా సరే కళారంగంలో బాగా ఉంటారు. అలాగే వాహనాలు, ఆభరణాలు మీకు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. విద్యలో కూడా ఆటంకాలు రావండి, ధనప్రాప్తి కలుగుతూనే ఉంటుంది. షార్ట్ జర్నీస్ చేసేస్తూ ఉంటారు మీరు. మీ తమ్ముళ్ళు కానీ, మీ చెల్లెలు కానీ కలవడము, కొత్త కొత్త ఆలోచనలు కార్యరూపంలో దాల్చడము, 10 మందికి షేర్ చేసుకోవడము, మీ ఆలోచనల్ని ధైర్యంగా ఉండడము, మీ ఫ్రెండ్స్ అందరికీ నూరిపోయడము, అన్నీ బ్రహ్మాండంగా ఉంది. కానీ చదువు విషయంలో మాత్రం వెనకబడిపోతూ ఉంటారు. ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కష్టపడితే కానీ చదువులో మీరు ఉన్నతంగా రాణించలేరు. అలాగే మీ తల్లిగారికి కూడా మెడిసిన్స్ వాడవలసి వస్తుందండి. ఆవిడకి కొద్దిగా హాస్పిటల్ తీసుకెళ్ళడం, డాక్టర్ చూపించడము బాధ్యత మీదే, మీ తల్లిగారి యొక్క బాధ్యత. సరే, అది పక్క పెడితే మీరు వాహనాలు కానీ, గృహాలు కానీ కొనుక్కోవడం ఆపండి. ఎందుకంటే మోసపోవడానికి కానీ, డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టేసి కొనుక్కోవడం కానీ జరుగుతుంది. మీరు ఏదేమైనా మీ సంతానం విషయంలో ఏమాత్రం భయపడరండి. మీ సంతానముకి సక్సెస్ అవడం ఎవరంటే మీ జాతకమే. మీ కుమారులు, గురుడు కుమారుడు కాబట్టి కుమారులు కానీ, కుమార్తెలు కానీ, వాళ్ళు ఏ విషయంలో అయినా సరే, చదువు విషయంలో కానీ,
కోర్ట్ రిలేటెడ్ సంబంధించిన కోర్ట్ సంబంధించిన లా సంబంధించిన రిలేటెడ్ వాటిలో కానీ ఉద్యోగాలు రావట్లేదు కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీ యొక్క జాతకం వలన వాళ్ళు సక్సెస్ అవుతారు. పంచమభావం బాగుంది కాబట్టి, గురుదృష్టి కూడా ఉంది కాబట్టి. అలాగే సంతాన యోగం కలుగుతుందండి. సినిమా రంగం, కళారంగంలో ఉన్న వాళ్ళకి సాహిత్య రంగంలో ఒక వెలగడానికి అవకాశం ఉంది. రచయితలుగా మీరు పేరు తెచ్చుకుంటారు. వాళ్ళకే కాదండి, నృత్య కళాకారులకి, డ్యాన్స్ కంపోజర్స్ అనమాట, అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్, మ్యూజిక్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఒక అద్భుతమైన యోగము. అంతేకాకుండా మీ సంతానం విషయంలో కూడా ఇందాక చెప్పినట్టుగా బ్రహ్మాండంగా ఉంటారు. స్పోర్ట్స్ రంగంలో రాణిస్తారండి. అదే స్టాక్ మార్కెట్లో లాసులు రావు అన్నాను కదా అని చెప్పి మీరు లాసులు వచ్చేటి వరకు ఆడకండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అంత అద్భుతంగా లేదు, కానీ గురు ప్రభావం ఉంది కాబట్టి మీరు జాగ్రత్త పడిపోతారు, ఆడకుండా జాగ్రత్త పడతారు. అది లెక్క అనమాట. సో కొంతమందికి పదవులు వస్తాయండో, పొలిటికల్ రంగంలో కూడా పదవులు ఆశించవచ్చు మీరు కన్యా రాశి వాళ్ళు. కానీ సప్తమ స్థానంలో బుధ శుక్రులు ఉన్నారు కదా, అక్కడ చెప్పుకుందాం. బుధ శుక్రుల గురించి చెప్పుకుందాం. బుధ శుక్రులు కనుక సప్తమ స్థానంలో ఉంటే మంచిదేనండి, వాళ్ళు వ్యాపారాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. సప్తమ స్థానంలో బుధ శుక్రులు అంటే బంగారాభరణాలు, బిజినెస్లు చేయడాలు, వస్త్రాలు కొనుక్కోవడాలు ఇవన్నీ ఉంటాయి మీకు. పైగా శుక్రుడితో కలిసిన రాహు ఉంది కాబట్టి సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు. మోస్ట్ ఇంటెలిజెంట్ ఫెలో మీరు, జ్ఞాపశక్తి ఎక్కువ, మీకు మంచి పలుకుబడి గల వ్యక్తులుగా ఉంటారు. ఉండోయ్ బుధ శుక్ర రాహులు సప్తమ స్థానంలో ఉంటే పలుకుబడి కలిగిన వ్యక్తులుగా ఉంటారు. మీ తోబుట్టుల ద్వారా సహాయ సహకారాలు అందుతూనే ఉంటాయి. అలాగే అనేక శుభ విషయాలు వాటంతా అవి కలిసి వస్తూనే ఉంటాయి. అంత అద్భుతం అండి. పైగా మీ మనసులో ఉన్నటువంటి లవ్ సంబంధ ప్రేమ విషయాలు కానీ కొన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంటారు మీరు. శని రాహులు కూడా ఉన్నారు కదా, అక్కడ తప్పండి. సప్తమ భావంలో శని రాహులు, సప్తమ భావంలో శని శుక్రులు అంటే మీ ఆలోచన ద్వారానే పక్క మార్గాల్లోకి వెళ్ళిపోతున్నది. డైవర్ట్ చేయండి, అంటే మంచి మార్గంలోకి నడవండి అని చెప్తున్నా. ఎందుకంటే శని శుక్రులు కాంబినేషన్, శని శుక్రులు సప్తమంలో ఉన్నా, అంటే శుక్రుడితో కలిసి శని కూడా, రాహుతో కలిసి శని ఉన్నా కూడా మీ యొక్క ఆలోచనలు చెడు మార్గంలో ఉంటున్నాయి సుమా, జాగ్రత్తగా ఉండాలి. కాల సర్పదోషంలో కూడా సర్పదోషం ఉంది అని చెప్తున్నాం కదా. కాబట్టి మీ అందరికీ కాదండి, కొంతమందికి వాళ్ళ జాతకాలు ఇచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్తున్నాం. సరే, అష్టమ స్థానంలో రఘు ఉన్నాడండి. రఘు అంటే ఏంటి అంటాం, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ మీకు ఉంటాయి. మెడిసిన్స్ వాడవలసి వస్తుంటుంది, హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుంది, డాక్టర్ని కన్సల్ట్ చేయవలసి వస్తుంది, డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. చాలా విషయాల్లో మీకు అంటే అనేక రకాలుగా మీ ఖర్చులు అధికంగా ఉంటూ ఉంటాయని అని చెప్తాం, కరెక్ట్గా అంతే. కానీ ఒక చిన్న పాయింట్ ఉందండి, ఏంటంటే మీకు 12th హౌస్ లార్డ్గా రవయ్యాడు కాబట్టి 12వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొద్దో గొప్ప ఆరోగ్య విషయంలో మీరు శ్రద్ధ వహిస్తే అది సక్సెస్ అవుతారు. అలాగే డబ్బులు కూడా మీకు రావడానికి, ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడానికి కూడా అవకాశం ఉంది. ఏదైనా గురుబలం మీకు ఉందండి చాలు కదా. గురుడు భాగ్యంలో ఉన్నాడు, సప్తమాధిపతి భాగ్యంలో, 4th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడంటే కంఫర్టబుల్నెస్ ఎక్కువ, సంగీతంలో బాగా రాణించడము, భార్యాభర్తలకు అనురాగం బాగా ఉండడము, బిజినెస్లో బాగా రాణించడము, అలాగే తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉండడము. అంటే గురుడు సామాన్యం కాదు కదండి, గురు ప్రభావం చాలా మీకు ఉంది. ముఖ్యంగా వేద పండితులకి చాలా బాగుంటుందండి. వేదశాస్త్ర కోవిదులు అంటారు సరే, ఆగమ శాస్త్ర కోవిదులు అంటారు సరే, నాకు తెలియదు ఆగమ శాస్త్రం అంటామే, వాళ్ళకు కూడా గురుబలం బాగుంటారు. స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు బాగా అచ్చలరిగి బ్రహ్మాండంగా మంచి సిగ్నిఫికెంట్ అంటారు సరే, గుర్తింపు గౌరవం బాగా దక్కుతాయి, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అలాగే మీరు చేస్తున్న వ్యాపారాలు, ఫైనాన్స్ కానీ, బ్యాంకింగ్ రంగంలో కానీ, ఎడ్యుకేషన్ సంస్థలో కానీ, లాయర్స్, అడ్వకేట్స్ అంటారు సరే, వాడికి బాగా గుర్తింపు గౌరవం చాలా బాగుంటుందండి. ముఖ్యంగా తీర్థయాత్రలు మీరు చేస్తారు, ముఖ్యంగా నైమిసారణ్యం కానీ, లేకపోతే మీరు వెళ్ళేటువంటి కాశీక్ష దర్శనాలు, పూజ్యులైన గురువుగారులతో వెళ్తారు, అయితే పీఠాధిపతులను కలుస్తూ ఉంటారు, పాదసేవలు చేసుకుంటూ ఉంటారు. అద్భుతం కదండి. గురువుగారు సేవ చేసుకోవడం అంటే ఎంతో కింద జన్మలో చేసిన పుణ్యమే. గురువుగారు మనకి మార్గదర్శకంగా ఉంటారు మనకి, అది మనకి అదొక పాయింట్ అండి. సరే, అది పక్క పెడితే చదువు, ఉన్నతమైన చదువు రీత్యా మీరు విదేశాలు వెళ్తారు, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది, అదృష్టం మీ తోడుగా ఉంటుంది. 10th హౌస్ లార్డ్ ఎవరండి? మీ 10th హౌస్ లార్డ్ బుధుడు సప్తమ స్థానంలో ఉన్నాడు కదా, నీచ స్థితిలో ఉన్నాడు. అమ్మ బాబోయ్ అనుకోకండి, పక్కన శుక్రుడు ఉన్నాడు, అంటే అత్యంత రాజయోగకారకుడు శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి 10th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడంటే మీరు విదేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేస్తారండో, అదొకటి ఉంది. అయితే విదేశాల ద్వారా ధన సంపాదన ఉంటుంది, విదేశాల నుంచి ధన సంపాదన మీ తల్లిదండ్రులకు పంపిస్తారు. ఎంత బాగుందండి. బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో మీరు బాగా పనిచేయడానికి అవకాశాలు ఎక్కువ, అద్భుతంగా చాలా. అంటే మీరు ముఖ్యంగా చెప్పాలంటే
కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉంటారు సరే, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి, ఈ గవర్నమెంట్ ప్రొఫెషన్లో పనిచేసే వాళ్ళకి లేడీస్ చెప్తారండి, మంచి ఉన్నతమైన పదవులు కలగడానికి అవకాశం ఉందండి. గుర్తింపు, గౌరవం కూడా దక్కుతుంది. ఏదేమైనా 11వ భావంలో కుజుడు నీచస్థితిలో ఉన్నాడు కదా. నీచస్థితిలో అమ్మ బాబోయ్ కుజుడు నీచలో ఉన్నాడంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా దెబ్బ. వాళ్ళ యొక్క అంటే జనరల్గా భూములు అమ్ముడు పోగా అబ్బా అనడానికి అవకాశం ఉంటుంది. కానీ చంద్రులు కలిసి ఉండడం వల్ల ఆహా అబ్బా బ్రహ్మాండంగా ఉంది మన బిజినెస్ అనుకునే తత్వంలో మీరు ఉంటారు. కుజుడు నీచత్వం పోగొట్టడానికి చంద్రుడు ఉన్నాడు 4వ తరగతి 5వ తరకు. చంద్రమంగళ యోగులు ఉన్నారు కాబట్టి మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. మీరు వాహనాలు కొనుక్కున్నా ప్రాబ్లం ఉండదు, గృహాలు కొనుక్కుంటే అంతకన్నా ప్రాబ్లం ఉండదు, భూముల విషయంలో అంత ప్రాబ్లమే ఉండడం తక్కువ ఉంటుంది, సాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఏదేమైనా కాలసర్ప దోషంలో మీ ప్లానెటరీ పొజిషన్ ఉన్నాయి కాబట్టి, కుజుడు కూడా నీచస్థితిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు పాముల యొక్క ఎఫెక్ట్ మీకుంది. అందుకే కుజుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం కానీ, నాగస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం కానీ, అలాగే రావుకేతుల ప్రభావం ఉంది కాబట్టి శ్రీకాళహస్తిలో పూజ చేయించుకోవడం కానీ, రావుకేతుల పూజ చేయించడం కానీ, నాగ ప్రతిష్ఠ చేయించుకోవడం వలన మోపిదేవిలో ఎక్కడైనా సరే ఇవన్నీ చేయించుకోవడం వల్ల అండి సర్పదోషాల నుంచి మీరు బయటపడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తులారాశి వారికి చెప్పవలసిన విషయం లేదండి. ఈ వారం మొత్తం కూడా జర్నీస్ చేస్తూ ఉంటారు మీరు. షార్ట్ జర్నీస్, లాంగ్ డిస్టెన్స్ జర్నీస్, ఫారిన్ కంట్రీస్. పక్కకు పెడితే మరి డబ్బులు ఉండాలి కదా, మరి నాకు ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలంటే అంటారు మీరు. ఆ డౌట్ వస్తుంది, వెళ్తారు, డబ్బులు వస్తాయి కూడా. సమయానికి మీ చేతికి మీ జోబులో డబ్బులకి ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు రావాల్సిన ధనము వచ్చి తీరుతుంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా ఎర్న్ చేస్తారు. ఉద్యోగ రీత్యా, వ్యాపారాల రీత్యా ఏదో విధంగా మీకు ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది. ఇంకా చెప్పాలంటే చక్కటి భోజనం, ఎక్కడికంటే పిలిచి మరీ భోజనం పెడతారు. ఇప్పుడు నేను అనుకోండి గబుకొని మర్చిపోవడం అంటే 1 గంటకో 2 గంటలుగా షూటింగ్లో ఉండే అలా జనరల్గా నేను ఉదాహరణ చెప్తాను అనుకోండి, సమయానికి భోజనం చేయలేకపోవచ్చు. కానీ మీరు మాత్రం సమయానికి భోజనము, ఎక్కడున్నా సరే భోజన వసతులు మీ జాతకం ప్రకారం ఆధారపడి ఉంటాయి. చదువు బాగా వస్తుంది, ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా గాయకులకి వాళ్ళ స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందండి. మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బందులు పడుతుంటారు, ఆలస్యం అయిపోతుంటుంది ప్రయాణాల్లో. మీ తోబుట్టువుల్లో ఒకరికంటే ఒకరు చిన్న ఇబ్బందులు, ఫైనాన్షియల్ చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా చదువు విషయంలో మాత్రము తులారాశి వాళ్ళకి ఏ ఆటంకాలు ఉండవు. మీ తల్లిగారికి స్టేటస్ బాగుంటుందండి, ఆవిడకి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే వ్యవసాయదారులు కూడా భూములు వాళ్ళు బాగుంటాయి. ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే పంటలు నష్టాలు రాకుండా ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది. ముఖ్యంగా అండి సంగీత కళాకారులకి చాలా బాగుందండి. అంటే 4th భావం చూస్తాం కదా, సంగీతం వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. బాగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. వేద శాస్త్రాలు అభ్యసించే వాళ్ళకి, చదివే వాళ్ళకి మరింత అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా మీ బుధ శుక్రులు, శని రాహువులు ఆరోపణలు ఉండడం వలన గవర్నమెంట్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎదురు లేకుండా సక్సెస్ అవుతూ ఉంటారు. అలాగే వాళ్ళకి సేవకాజనం ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మిగతా మీరు కూడా సేవకాజనం పనిచేసి పెట్టేవాళ్ళు. అలాగే శత్రు భయం కానీ, రుణ భయాలు కానీ ఎటువంటి భయాలు లేకుండా హాయిగా ఉంటారు. మేనమామలతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఎందుకంటే బుధ శుక్రులు ఆరోభావం ఉండడం వల్ల, ఎక్కువ శుక్రుడు మంచివాడు కాదండి, రాష్ట్రాధిపతి. ఆరోభావం ఉండడం వల్ల చెడు స్నేహాలు, చెడు ప్రభావం ఉంటుంది. అక్కడ శని రాహులు కూడా ఉన్నారు, మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదేమైనా మీకు ఆరోభావాలు ఉన్నారు కాబట్టి హెల్త్ ఇష్యూస్ రాకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సప్తమ స్థానంలో రవి ఉన్నాడు కదా, చాలా తప్పు కదా. 11వ ఇంటి వాడు సప్తమంలో ఉంటే బిజినెస్ పరంగా డబ్బులు సంపాదిస్తారు ఉండవు. అదొకటి. ముఖ్యంగా సప్తమ స్థానంలో రవి ఉన్నాడంటే వివాహాది శుభకార్యాలు పోస్ట్పోన్మెంట్ చేసుకుంటూ ఉంటారు, ఆలస్యం అవుతూ ఉంటుంది. ఒక పట్టాన్ని మీకు ఇష్టం ఉండదు, ఆ తర్వాత చేసుకుందాంలే మ్యారేజ్ అన్నట్టుగా ఉంటారన్నమాట. కానీ ఈ సప్తమాసం రవి ఉండడం వలన మీరు ఉన్న ప్రదేశాన్ని నుంచి మీ వృత్తిరీత్యా మీరు జీవనోపాధి అంటే ఏంటంటే బతకడం కోసము విదేశాలు వెళ్ళి తీరుతారు. అక్కడ అంటే అందరూ వెళ్ళిపోతారండి, అలా కాదు. మీ జాతకాల రీత్యా ఆ ప్రోగ్రామ్ సెట్ చేసుకుంటారనమాట. అలాగా సప్తమంలో ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు. అక్కడ మీకు ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అంతేకాకుండా మీరు వేరే వాళ్ళ ఇళ్లలో ఉండి భుజించవలసి వస్తూ ఉంటుంది.
పరగృహంలో భుజించడం ఉంటుంది. పరగృహం అంటే మీ వాళ్ళదే ఇల్లు అండి. అది మీ ఇల్లు కాకుండా మీ పిల్లలదో మీ చుట్టాలదో ఎవరిదో ఉంటుంది. అక్కడ ఉండడం వలన జీవనోపాధి ఉండడం వల్ల మీకు ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ముఖ్యంగా మీరు మీ భార్య గారి మాట వింటారు, భార్య గారి మాట జవదాటరు. అందుకనే కదండి మీరు చాలా అభివృద్ధిలో మీరు ఇలా ఉన్నారు. మీరు ఇంత పొజిషన్లో ఉన్నారంటే కారణం ఏంటి? భార్య గారి సలహాలు, ఆవిడ మాట, ఆవిడికి గౌరవం ఇవ్వడం వల్లనే. ఖచ్చితం ఇది. సరే నేను చెప్పేది మీకు తెలీదా? తెలుసు. సరేనండి. అష్టమ స్థానంలో గురుడు ఉన్నాడు. అష్టమ స్థానంలో గురుడు కూడా చాలా మంచి చేస్తాడండి మీకు. అంటే కొన్ని సందర్భాల్లో ఫైనాన్షియల్ స్టేటస్ని కొద్దిగా ఖర్చు పెట్టి చేస్తుంటాడు. ఆరోగ్య విషయం మాత్రం ఇబ్బంది పడ్డండి. 9th హౌస్లో లార్డ్ కూడా మీకు బాగున్నాడు. శత్రువుల వల్ల ధన సంపాదన ఉంటుంది. విదేశాలు వెళ్తారు. మీ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ ఉద్యోగస్తులకు మాత్రం చాలా బాగుందండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వస్తాయి. అందున లేడీస్ కూడా చెప్తున్నారండి. మీరే అందులోని కాదండి. అంటే జనరల్గా అందరికీ గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి, ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి వీళ్ళందరూ కూడా 10th హౌస్లో ఉన్నాడు. ఇది ఒక విషయం పాయింట్ చెప్పాలి. మీది చరరాశి కదా, ఈ చరరాశి 10th హౌస్ కూడా చరరాశి. 10th హౌస్ వాడు చరరాశిలో ఉన్నాడు. మూవీస్ ఆయన అంటే ఈ కాంబినేషన్ ఉందంటే ఫారిన్ వెళ్తారని అర్థం అండి. మీ జాతకాలు కూడా చూసుకోండి. ఫారిన్లో వెళ్తారు. ఫారిన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఫారిన్లో ఉంటారు. పైగా మీ ఉద్యోగ రీత్యా ఫారిన్ వెళ్తారు. మీ బిజినెస్ల రీత్యా విదేశాలు వెళ్తారు. షూటింగ్ రీత్యా విదేశాలు వెళ్తారు. కుజచంద్రులు దశమస్థానంలో ఉన్నారు అంటేనే మీకు సప్తమాధిపతి దశమంలో, పైగా ఇక్కడ చూడండి సప్తమాధిపతి దశమంలో ఉన్నాడు. అదో కారణం కదా ఫారిన్ కంట్రీకి వెళ్ళడానికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయండి. కర్ణుడు ఏదో అంటారు కదా, అలాగే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అది భగవంతుడు మీకు కల్పించాడు. కానీ కాలసర్పదోషంలో ఉన్నారు. 12th భావము కేతు ఉన్నాడు కదా 12th హౌస్లో. కేతు ఉండి సరిదృష్టిస్తున్నాడు కదండి. అంటే ఎప్పుడు 12th హౌస్లో అంటే ఆ ఖర్చులు అధికంగా ఉండడము, ఇబ్బంది పడిపోతూ ఉండడము, చాలా అనారోగ్య సమస్యలు ఉండడము, మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండడము, హాస్పిటల్లో చేరడము, మా బాబాయ్ చాలా విధంగా భయపడిపోతూ ఉంటాం మనం. చాలా కష్టంగా ఉంటుంది కాలసర్పదోషంలో ఉన్నారు కాబట్టి. కానీ ఒక పాయింట్ పెట్టాడు ఉండే భగవంతుడు. ఏంటంటే 8, 9 తారీఖుల్లో చంద్రుడిని పెట్టాడు అక్కడ. అంటే చంద్రుడిని పెట్టడం వల్ల కేతు మంచి బలవంతుడు అయిపోయాడుగా. మరి అక్కడ గురుదృష్టి పెట్టడం వల్ల, గురుదృష్టి కూడా కేతు ఉండడం వల్ల మరింత బలవంతుడు అయిపోయాడుగా. అంటే చెడు ఫలితాలు తక్కువ, శుభఫలితాలు ఎక్కువ ఉండాలిగా. ఉంటాయి కూడా, ఉండి తీరతాయి. అంటే ఏంటి? సన్మానాలు జరగడము, విదేశాల్లో స్టాంపింగ్ అవ్వడము, అక్కడ రాజపూజ్యం ఉండడము, అలాగే గుడులకి గోపురాలకి దానం ఇవ్వడము, మీకు అద్భుతంగా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంది. ఏదైనా కాలసర్పదోషంలో ఉన్నారని మీరు రావుకేతువులకి, కుజుడికి సంబంధించిన పూజలు చేసుకోండి. మోపిదేవి అటువంటి ఊళ్ళల్లో సుబ్రహ్మణ్య స్వామికి ప్రతిష్ఠ చేసుకోండి. జీవితాంతం మనకు ఉపయోగపడుతుంది. సర్పదోషం ఉండదు. అలాగే శ్రీకాళహస్తి వెళ్ళినా, అయితే మన దగ్గర ఉన్న దేవాలయాల్లో వెళ్ళినా రావుకేతుకి సంబంధించినటువంటి సర్పదోషం మీకు ఉంది. సర్పదోషం ఉందంటే అనేక రకాలుగా ఇబ్బంది పడిపోతూ ఉంటాం మనం. కానీ వీటి నుంచి బయటపడిపోవాలంటే మనం శ్రీకాళహస్తి వెళ్ళడము, అదే ఆ స్వామికి మన ఆన్లైన్లో బుక్ చేసుకుని చేయించుకోవడం తప్ప మనకి వేరే ప్రత్యామ్నాయం లేదు. అదే మన ఇంట్లోనే ఎక్కడైనా చేయించుకోండి, గుళ్ళోనే అక్కడ చేయించుకోవడం మంచిది. ఈ విధంగా మీకు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వృశ్చిక రాశి అండి. వృశ్చిక రాశికి మీ రాశినే గురుడు చూడడం వలన సర్వ శుభాలు కలుగుతాయన్న సందేహం లేదు. ప్రతి విషయంలోనూ మీరు విజయం సాధిస్తారు. సీక్రసీ మెయింటైన్ చేస్తారు. చిన్నపాటి కోపంతో కూడిన ప్రేమతో కూడిన కోపం అద్భుతంగా ఉంటుందండి మీకు. పైగా కష్టపడతారు, విజయం సాధిస్తారండి. మీ కష్టం నమ్ముకుంటుంటారు, ఫలితాలు అలాగే వస్తుంటాయి. ఫైనాన్షియల్గా మాత్రం వెనకబడిపోతూ ఉంటారు. అంటే మీకు రావాల్సిన డబ్బులు ఎక్స్పెక్ట్ చేసేస్తూ ఉంటారు, కానీ రావు, స్లో అయిపోతూ ఉంటాయి. మీరు బాగా డబ్బులు ఎక్కువ రావాలనుకుంటారు, ఏమీ రావు. స్లోగా నెమ్మదిగా కొద్దిగా వస్తూ ఉంటాయి. మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు కాదండి. అది సెకండ్ భావం లేక మిగతా భావాలు లేవా డబ్బులు రావడానికి? సప్తమ భావం లేదా, భాగ్యస్థానం లేదా, 11వ భావం లేదా, బ్రహ్మాండంగా అక్కడ చెప్పుకుందాం. ద్వితీయ భావం కాబట్టి కొద్దిగా ఫ్యామిలీకి దూరంగా ఉండడము, ఫ్యామిలీ విషయాల్లో ప్రాబ్లమ్స్ ఉండడము జరుగుతుంది. కానీ షార్ట్ జర్నీస్ మాత్రం విపరీతంగా చేసేస్తుంటారండి మీరు. ఒక విధంగా బాగా ఎక్కువ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఎక్కువ ఉంటాయండి. వార్తా సంస్థల్లో పనిచేసే వాళ్ళకి న్యూస్ గ్యాదరింగ్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ధైర్యం ఎక్కువ. మీ తోబుట్టువులు అంటే బాగా ఇష్టం కూడా మీకు. వాళ్ళు ఏది అడిగితే అది చేసి పెట్టేస్తూ ఉంటారు. చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళిపోతుంటారు మీరు. మీ తల్లిగారి యొక్క ప్రేమమానాలు బాగా పొందుతూ ఉంటారు. అలాగే పంట పొలాల్లో రైతులకి నష్టాలు రాకుండా ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడానికి అవకాశం ఉంది. ఏదైనా పంచమ స్థానంలో బుధ శుక్రులు ఉన్నారండి, చాలా మంచిది. బుధ శుక్రులు కాంబినేషన్ ఏంటంటే బుధ శుక్రులు, శని రాహులు కూడా ఉన్నారు. సో అక్కడ కాలసర్ప దోషం అంటే మీ రాశి బయటకు వచ్చేసింది కాబట్టి
జనరల్గా రాహు దగ్గర సైడ్ చంద్రుడు బయటకు వచ్చాడు అర్థం. అది అర్థం ఏంటంటే రాహు కేతువుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్ అంతా ఉంది ఎక్సెప్ట్ చంద్రుడు. సో పంచమస్థానంలో బుధ శుక్రులు ఉన్నారంటే సినిమా రంగం, కళారంగంలో ఉన్న వాళ్ళకి బాగా ప్రతిభ కనపరుస్తారు. భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. చర్చలలో పాల్గొంటారు. చర్చలు అంటే ఏంటి? డిబేట్స్. ఎక్కడ ఉన్నా సరే అక్కడ మీరు మాట్లాడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా మీకు మంచి ఆభరణాల యోగం ఉందండి. శుక్రరావుల వలన తెలివితేటలు ఎక్కువ, పలుకుబడి ఎక్కువ, పొలిటికల్ రంగంలో మరింత పలుకుబడి ఎక్కువ, జ్ఞాపకశక్తి ఎక్కువ, అనేక శుభ విషయాలు అటంతా అవే కలిసి వస్తూ ఉంటాయి. వివాహాది వేడుకల్లో మీరు పాల్గొంటారు. అంత బాగుందండి. శని రాహువులు పంచమస్థానం ఉన్నారు కదా, అంత మంచిది కాదు. సర్పదోషం. సరే, రాహు ఎవరితో కలిసి ఉన్నా కూడా సర్పదోషమే. ముఖ్యంగా శనితో కలిసి ఉన్నాడు. సో సర్పదోషం ఉంటే సప్తమ స్థానంలో అంటే పంచమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి పిల్లలకి అంటే మీరు చిల్డ్రన్ పుట్టడానికి అవకాశాలు తక్కువ ఉండడమో, లేట్ అయిపోతూ ఉంటుంది. లేట్ అయిపోవడము, చిల్డ్రన్ వల్ల ఇబ్బంది పడ్డమో, అయితే మీరు ఎక్కడ అవకాశాలు సినిమా ఫీల్డ్లో రాలేకపోతూ ఉండడమో, అదే సపోజ్ స్టాక్ మార్కెట్లో మీకు లాసులు రావడమో జరుగుతూ ఉండేవి. కానీ ఆడభావన ఉన్నాడు కదా, ఆయన మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. శత్రుభయాలు లేకుండా, శత్రులు కూడా మిత్రులైపోయేట్టు, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా మిమ్మల్ని చక్కగా కాపాడుతుంటాడు. అంతేకాకుండా మీ మేనమామలకి మంచి లైఫ్ ఇస్తాడండి ఆయన. అద్భుతంగా ఉంటుంది. మిమ్మల్ని మీరంటే ఇష్టపడేది చేస్తూ ఉంటాడు. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీ సివిల్ సర్వీసెస్ అనుకోండి సక్సెస్ అవుతుంటారు. అంతేకాకుండా గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము, పొలిటికల్ రంగంలో కూడా పదవులు ఆశించవచ్చు అని చెప్పచ్చు కూడా. మీకు సప్తమ స్థానంలో గురుడు ఉండడం గొప్ప అదృష్టం అండి. భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్య జీవితంలో చక్కగా ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పెళ్లి చేసుకోవాలి కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయండి. శుభకార్యాలు, వివాహాది వేడుకలు, వృశ్చిక రాశి వాళ్ళకి మీ ఇంట్లో జరగడానికి అవకాశం ఉంది. వృశ్చిక లగ్నం కూడా అంతే కదా, సప్తమ స్థానంలో గురుడు ఉంటాడు. వాళ్ళకి కూడా మంచిదేనండి. వృశ్చిక లగ్నం వాళ్ళకి కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. రాశి గురించి చెప్పుకుంటాం కాబట్టి మనం వారంలో, కాబట్టి వాళ్ళు చాలా బాగుంటుంది. ఇంత ముఖ్యంగా బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. బిజినెస్ బాగా షైన్ అయిపోతుంటారు. అంటే ఫైనాన్సు, బ్యాంకింగు, ఈ లోన్స్ ఇస్తుంటారు సరే, వాళ్ళకి ఇవన్నీ కూడా బాగుంటుంది. అంతేకాకుండా భాగ్యస్థానంలో సరే రాశ్యాధిపతి నీచస్థితిలో ఉన్నాడుగా, కానీ కుజుడు నీచస్థితిలో ఉన్నప్పటికీ చంద్రుడితో కలిసి ఉన్నాడు. చంద్రమంగళ యోగం ఏర్పడింది అక్కడ. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళకి ఖచ్చితంగా భూములు అమ్ముడుపోతాయి, లాభాలు వచ్చి తీరుతాయి అని చెప్పచ్చు. భూతగాదాలు కానీ, భూమి వలన చిన్న చిన్న ఇబ్బందులు కానీ, ల్యాండ్స్ అంటాం కదా, వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఉండవు. అపార్ట్మెంట్స్ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. వాహన యోగం కూడా మీకు ఉంది. విదేశీ పర్యటన చేయబోతున్నారు. చదువు రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. ఎందుకంటే 9th హౌస్ లార్డ్ 9th హౌస్లో ఉండి లగ్నాధిపతితో కలిసి ఉండడం వలన విదేశీ పర్యటన సూచిస్తోంది అని చెప్పచ్చు కదా. కరెక్ట్ అంతే. పైగా మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల దర్శనము, లక్ష్మీ క్షేత్రాలంటే అమ్మవారు, లక్ష్మీ అమ్మవారి యొక్క దర్శన భాగ్యము మీకు ఉండబోతోంది. అంతేకాకుండా ప్రొఫెషనల్గా మీరు బాగా థ్రిల్లర్ అండి, మంచి బాగా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంటారు. ఉద్యోగాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా మంచి ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చెప్పక్కర్లా, మంచి అభివృద్ధికరంగా ఉంటుందండి. వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్ కొద్దిపాటి ఆలస్యం అవుతూ ఉంటుంది. ఏదేమైనా అల్టిమేట్గా కేతువు మీకు ఒక్కడున్నాడు చాలు కదండి. 11వ భావంలో ఉన్న కేతువుకి శని దృష్టి ఉంది. అమ్మ బాబాయ్ రావాల్సిన లాభాలన్నీ లేట్ అయిపోతూ ఉంటాయి అనుకుంటాం. కానీ అక్కడ చంద్రుడితో కలిసిన కేతువు కాబట్టి కేతువు బలవంతుడైపోతాడు, మిక్కిలి బలవంతుడైపోతాడు. వెరీ స్ట్రాంగ్ పర్సన్ అంటే స్ట్రాంగ్ ప్లానెట్ పొజిషన్ ఉంటాడు. గురు దృష్టిలో ఉంది కాబట్టి లాభాలు అధికంగా వస్తాయి. అంటే కేతువుతో కలిసిన చంద్రుడితో కలిసిన కుజుడు, కేతువు కలిసిన చంద్రుడు ఉండడం వలన, అంటే భాగ్యస్థానంలోనూ లాభస్థానంలోనూ కాంబినేషన్ ఉండడం వలన, కుజకేతువులు ఉండడం వలన ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బిజినెస్ బాగా సక్సెస్ అయి తీరతారనడంలో సందేహమే లేదు. అంతే కదండి, మీరు ఏ వ్యాపారం చేసినా వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అయిపోతుంటుంది. లాభాలు అధికంగా వస్తూనే ఉంటాయి. తృప్తికరమైన జీవితాన్ని మీరు అనుభవిస్తారు. ఏదైనా ప్లానెటరీ పొజిషన్ మీకు చంద్రుడు బయట ఉన్నా సరే కాలసర్పదోషం ఉంది కాబట్టి సర్పదోషము రాహుకేతులకి మీకు ఉంది. కుజుడు కూడా నిశస్థితిలో ఉన్నాడు కాబట్టి మీరు శ్రీకాళహస్తి వెళ్ళడము, అలాగే కుజుడు అంటే అంటే కుజుడికి సంబంధించింది కాబట్టి నాగ ప్రతిష్ట, మందపల్లి అంటే మందపల్లి కదా అనుకోండి, నాగ ప్రతిష్ఠ చేసుకోవడం వల్ల మీకు మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే మనం మీరు ఉన్న ఊళ్ళలోనే
రావుకేతు సంబంధించి పూజలు చేసుకోవడం వల్ల చక్కటి అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ధనుర్రాశి గురించి చెప్పుకుందాం. ధనుర్రాశి వారికి భయపడాల్సిన అవసరం లేదండి. మీరు కూడా రెడీగా ఉండండి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి. ఏంట్రా బాబు ప్రతి వాళ్ళకి చెప్పేస్తున్నాం అంటే తప్పదు. మీ రాశిలో ఉన్నాడు, ఆ ప్లానెటరీ పొజిషన్ ఉంది, రాహు తీసుకెళ్తాడు, కరెక్ట్ అయిపోయి ఉన్నాడుగా. చెప్తా, ఎందుకు కూడా చెప్తాను. కాబట్టి అందరికి రెడీగా ఉండండి అంటే అందరూనా కాదండి. మీ జాతకాల ప్రకారము మీ జాతకాల్లో రాహు అంతర్దశలోనూ ఎక్కడ ఉంటాడు. అప్పుడు వాళ్ళు బిజినెస్ రీత్యా, వాళ్ళ పర్సనల్ పనుల రీత్యా విదేశాల ప్రోగ్రామ్స్ పెట్టుకున్న వాళ్ళకి విదేశాలు వెళ్తారు అని అర్థం. ఏదైనా మీ రాశికి అంత చికాకులు, కోపాలు, ఇంత ముందున్నటువంటి స్పీడ్నెస్ తక్కువగా ఉంటుంది. చిన్న ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కానీ ధనం విషయంలో మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వరు. మీకు రావాల్సిన ధనం వచ్చి తీరుతుంది. మీకు ఉన్నదానికంటే ఎక్కువ, అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది. ఒకళ్ళకి డబ్బులు ఇచ్చే పొజిషన్లో మీరు ఉంటారు, ఒకళ్ళకి అడగరు, మీరే ఇస్తారు. అది గొప్పతనం. అంతే కదండి. ఎక్కడికి వెళ్ళినా ప్రేమతో కూడినటువంటి భోజన వసతులు మీకు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అబ్జర్వ్ చేసుకోండి. రకరకాలమైన ఉంటాయి, పంచభక్ష పరమాణాలు అంటారు కదా, అవి లేకపోయినా పర్లేదు కానీ మంచి ప్రేమతో కూడినటువంటి భోజనం మీకు ఉంటుంది. అలాగే బంగారాభరణాలు, కంటిన్యూస్గా మాట్లాడే శక్తి, ముఖవర్చస్సు, గాయకులకి మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉందండి. మీరు ప్రోగ్రామ్స్ రీత్యా విదేశాలు వెళ్తున్నారు. ధనుర్రాశి వాళ్ళు ప్రోగ్రామ్స్ రీత్యా నేను పాట పాడడమో, యాంకరింగ్ ఉండడమో ఏమో ఉన్నాయి మీకు. అంటే మ్యూజిక్ చేస్తారు కదా, విదేశాలు వెళ్తున్నారు, ధనం సంపాదిస్తారు, నేమ్ అండ్ ఫేమ్ ఉండి తీరుతుంది. అంతేకాకుండా అంటే 4th భావంలో బుధ శుక్రులు ఉన్నారు. వాళ్ళ గురించి కాసేపు చెప్పుకుందాం. బుధ శుక్రులు 4th భావంలో ఉన్నారంటే చదువు బాగా శ్రేష్టంగా వస్తుంది, తల్లిగారికి బాగుంటారు, భూములు కొనుక్కుంటారు. అంతేకాకుండా కళారంగంలో అభిరుచి ఉంటుంది. అంత బాగుందండి. బుధ శుక్ర రాహులు కూడా చెప్పుకుందాం. శుక్ర రాహులు ఉన్నారంటే వాళ్ళకి చక్కటి ఔన్నత్యం ఉంటుందండి, అదృష్టవంతులుగా ఉంటారు, తెలివిగల వారుగా ఉంటారు, మంచి విశేషమైన పలుకుబడి కలవారుగా ఉంటారు మీరు. అలాగే అనేకమైన శుభ విషయాలు కలిసి వస్తూ ఉంటాయి. 4th భావంలో శని ఉన్నాడు కదా, 4th భావంలో శని ఏం చేస్తాడు? అర్ధాష్టమ శని అంటాం, అమ్మ బాబాయ్ అంటాం. కానీ ఈయనే మిమ్మల్ని ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. రాహుతో కనెక్ట్ అయిపోయి ఉన్నాడు. అసలు 4th భావంలో రాహు ఉంటే ఫారిన్ కంట్రీస్ కాదా? వెళ్ళరా? నిజమే కదండి, అవునా? అవును. పైగా శనితో కనెక్ట్ అయిపోయి ఉన్నాడు. వెళ్ళిపోతారంటే నిజంగా వెళ్ళిపోతారా? కానీ 2nd హౌస్ లార్డ్గా 4th భావంలో ఉండడం వలన, అది కూడా శనీశ్వరుడు అవ్వడం వలన, రాహుతో కనెక్ట్ అయి ఉండడం వలన ఇంత రీజన్స్ చెప్పాలండి. అదే మీరు సరదాగా వినేస్తారంటే నమ్మరుగా నన్ను. వాళ్ళన్న మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరుతారు అని ఇండికేషన్. ఇది తప్ప ఏదో గబగబా చెప్పేస్తున్నది కాదు కదా. రీజన్స్ చెప్పాలి, మీకు నమ్మకం కలగాలి నా మీద, అది ఉంటుందన్నమాట. నా మీద కాదుకోండి, ఎవరైనా చెప్తారు ఇలాగా. అందుకే అది అద్భుతంగా ఉంది మీకు. సరే, అది పక్క పెడదామండి. ఏదైనా పంచమస్థానంలో రవి ఉన్నాడు మీకు. పంచమస్థానంలో రవి అంటే దేవతానుగ్రహం వలన, మీరు చేసినటువంటి పుణ్య కార్యక్రమాల వలన, పూజల వలన పుత్ర సంతాన యోగము కలుగుతుంది. అంటే మీ వంశోద్ధారకుడు పుట్టబోతున్నాడు. ఆల్రెడీ పుట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ వస్తుందండి. మీ పంచమంలో రవి ఉన్నాడంటేనే మీకు గ్రేట్ అసెట్ అనమాట. మంచి నేమ్ అండ్ ఫేమ్ మీకు బాగా ఉంటుంది. మీ వంశంలోనే మీరు బాగా అంటే మంచి ప్రతిభ కలవారు అంటాం చూసారా, అలా ఉంటారు మీరు. మంచి అదృష్టం ఉందండి మీకు. రాజకీయ రంగంలో కూడా పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. గురుడు 6వ భావంలో ఉంటే భయమా అంటాం కదా, లేదండి. ఖచ్చితంగా చూపిస్తాను కావాలంటే. 6వ భావంలో గురుడు ఉండడం వలన అనేకమైనటువంటి శుభకార్యాలు, శుభ విషయాలు వాటంతటవే మీ దగ్గరికి వచ్చి తీరుతాయి, శుభాలు చేకూరుతాయి అని శాస్త్రంలో నేను చాలా చోట చదివా. మీకు చూపించమని కూడా చూపిస్తా. ఖచ్చితంగా 6వ భావంలో గురుడు యోగిస్తాడు, మంచి చేస్తాడు. శుభ విషయాలు, శుభకార్యాలు, అనేకమైనటువంటి శుభాలు కలిసి వస్తాయి. సరే, పక్క పెడదామండి. ఏదేమైనా మీ భాగ్యమైన 7వ స్థానాధిపతి కూడా ఇంకోటి విషయం. 7వ ఎవడంటే 4th భావంలో లేడా, అదొక ఇండికేషన్. 4th ఫారిన్ కంట్రీస్ ఏంటంటే మాటల. పైగా మీరు వ్యాపారాలు ఇచ్చా, మీ భార్యాభర్తలు కలిసి వెళ్ళడము, అయితే కొత్తగా పెళ్ళైన దంపతులు విదేశాలు వెళ్ళడము, పెళ్లి చేసుకుని విదేశాలు వెళ్ళడము ఉన్నాయండి. అందరూ కాదు కానీ కొన్ని విషయాలు ఉన్నాయి. మీరు వెళ్ళబోతున్నారు, నాకు ఫోన్ కూడా చేస్తారు. ఇది నిజం, ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరుతుందన్న సందేహం లేదు. వ్యాపారాలు ఇచ్చే ఫారిన్ వెళ్తారు. సరే, షూటింగ్లు ఇచ్చే వెళ్తారు. ఉంటాయి షూటింగ్ కూడా అవకాశం ఉంది. ఎందుకంటే బుధుడితో కలిసిన చుక్కుడు కదా సినిమా ఫీల్డ్. బహుశా మీరు సినిమా రంగంలో ఉన్నారని చూడండి, చెప్తారు మీరే. సరేనండి, ఇది వింటే మీరు చెప్తారు. సరే, పక్క పెడదామండి. కుజచంద్రుడు కాంబినేషన్ అష్టమంలో, అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు. బాబోయ్, చంద్రుడు ఆ పక్కన కుజుడు నీచ, ఎలాగరా నాయనా అనుకుంటావా? భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటేనండి
12th హౌస్ లార్డ్గా కుజుడు ఉన్నాడు, అష్టమాధిపతిగా అష్టమ స్థానంలో ఉన్నాడు చంద్రుడు. కుజచంద్రుడు కలిసి ఉండడం వల్ల నీచభంగ రాజయోగం. ఇంకెంతకంటే అదృష్టం ఉంటుందంటారా? ఎక్సలెంట్ కదండి. అంటే నీచభంగ రాజయోగం ఏర్పడడం వల్ల అనేక రంగాల్లో అనేక రకాలు కలిసి వస్తుంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం, ఐశ్వర్యం, అదృష్టం, సేవకాజనం, లా రిలేటెడ్లో సక్సెస్, బంధుమిత్రులతో ఆనందంగా గడపడం, సేవకాజనం, ఇలా అనేక శుభ విషయాలు మీకు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా భూములు, వాహనాలు, గృహాలు మీరు కొనుక్కుంటారు. అలాగే 9th హౌస్ లార్డ్ అండోయ్, 9th హౌస్ లార్డ్ పంచమంలో ఉన్నాడు. అంటే తండ్రి గారికి కొడుకుల వలన, సంతానం వలన కలిసి వస్తుంది. సంతానమే మిమ్మల్ని, అంటే తండ్రి గారిని, మీ అబ్బాయిలు మీ అమ్మాయిలు కానీ మిమ్మల్ని ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్ళడము, ఫారిన్ కంట్రీస్ పక్కా పెడదాం, మిమ్మల్ని మీకు ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళు మీ దగ్గర జిగ్గా డబ్బులు ఉంటాయి కానీ మీకు నాన్నగారు తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఇచ్చి తీరుతారు. కుజుడు సర్వి వల్లనే. అదేది సరదాగా అతిశయోక్తి ఏం కాదండి, మంచిదే. పిల్లల ప్రేమ సరే అది పక్క పెడదామండి. తీర్థయాత్రలు చేస్తారు, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం మీ అబ్బాయిలతో మీ నాన్నగారు కూడా కలిసి వస్తారు, మీ నాన్నగారు మీరు కలిసి వెళ్తారు, విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, అనేకమైన శుభకార్యాలు జరుగుతాయి. ఏ వ్యాపారం చేసినా బంగారు వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. ఏదైనా 10th హౌస్లో కాలసర్పదోషంలో ఉన్నాయి ప్లానెట్స్ అన్నీ. ఒక్క చంద్రుడు బయటకు వచ్చాడు అనుకోండి, అంటే రాహుకేతుల మధ్యలో నీచ సంబంధించిన కుజుడు రాహుకేతులు ఇలా ఉన్నారంటే 10th హౌస్లో శని కూడా చూస్తున్నాడు కాబట్టి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. మీ ఉద్యోగంలో, ఎడ్యుకేషన్ కాదు, ఉద్యోగంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మరింత ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడము, ప్రమోషన్స్ రాకపోవడము, అవన్నీ చిన్నగా ఉంటాయి. కానీ ఇక్కడ భగవంతుడు ఒక ఇది చిన్న ఇబ్బంది, మంచి పెట్టాడు ఉండయి. ఒక చెడు పెట్టిన వెంటనే ఒక మంచి పెడతాడు. ఏం పెట్టాడు? చంద్రుడిని పెట్టాడు. అక్కడ చంద్రుడితో కలిసి కేతువుని పెట్టాడు. అంటే చంద్రుడు మీకు అష్టమాధిపతిగా చెడు ఫలితాలు ఇవ్వాలిగా, కానీ కేతువుతో కలిసి ఉండడం వలన చెడు ఫలితాలు శుభ ఫలితాలుగా మార్చి తీరుతాడు. కేతు అని తెలుసుగా మనకందరికీ మంచి చేస్తాడు. పైగా గురుదృష్టి లేదా? అద్భుతం గురుదృష్టి. అంటే 10th భావానికి, కర్మస్థానానికి ది బెస్ట్ అనిపించుకోవాలంటగా ఉన్నారు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు, ఉద్యోగాలు కూడా, ఉద్యోగమే చాలా ఇంపార్టెంట్, ఎక్కువ అభివృద్ధికరంగా ఉంటారండి. ముఖ్యంగా స్థిరమైన సంపాదన కలిగి ఉంటారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్షియల్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి, చార్టెడ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఈ ప్రొఫెసర్స్, లాయర్స్ అంటే లాయర్స్, వాళ్ళకి అడ్వకేట్స్ అంటాం కదా, వాళ్ళకి దశమస్థానం బాగుండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. చిన్న చిన్న అవాంతరాలు, లేట్లు ఆలస్యాలు అవుతుంటాయి, భయపడకండి, అన్నీ మంచి జరుగుతాయి. సరే, ఇలా చూసుకుంటే చాలా బాగుందండి. ముఖ్యంగా మీకు సన్మానాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మంచి మంచి వాటికి మాత్రమే ధనం ఖర్చు పెడుతుంటారు. శుభకార్యాలు అనేక విషయాలు అటంతట అవే కలిసి వస్తుంటాయి. ముఖ్యంగా మీరు చెరువులు, బావులు తవ్వించడానికి కోసమో, అన్నదానానికి కోసమో మీరు డబ్బులు విశేషంగా ఖర్చు పెడతారు. ముఖ్యంగా రాహుకేతువులు మధ్యలో ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి, సర్పదోషం ఉంది కాబట్టి, మీరు శ్రీకాళహస్తి కానీ అక్కడ రాహుకేతులు పూజ చేయించుకున్నా, అదే మన ఊళ్ళలోనే ఎక్కడ రాహుకేతులు పూజ చేయించుకున్నా సర్పదోషం అనేది తగ్గుతుందండి. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఉంది కాబట్టి నాగప్రతిష్ఠ చేసుకుంటే చాలామందికి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి. ఇవి మోపిదేవి అంటాం కదా, మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి నాగప్రతిష్ఠ అంటే అంతకంటే అద్భుతమైన యోగం కలిసి రాదు ఇంకోటి ఉండదు. అక్కడ ఎవరైతే నాగప్రతిష్ఠ చేస్తారో వాళ్ళకి ఆ రోజు నుంచి వాళ్ళ దశ తిరిగినట్టే. అది నేను చెప్పడం కాదు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తుంటారు. నేను కూడా చేశాను అనుకోండి నాగప్రతిష్ఠ. ఆ స్థానికులు చెప్పడము, ఎప్పటి నుంచో ఉన్న రికార్డ్స్లో కూడా చూసుకుంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పట్టు పవర్ ఉంటుందని చెప్పి చాలామంది అంటారు. అంతే తప్ప నేనేదో వాళ్ళ కోసము అడ్వర్టైజ్ చేయడం కాదండి. నాకు మనస్ఫూర్తిగా నాకు ఇష్టమైంది కాబట్టి, నిజమైంది కాబట్టి అందుకని చెప్తున్నానండి. నాగప్రతిష్ఠ అనేది పవర్ ఎక్కువ ఉంటుంది. ఎవరైనా చేసినా సరే మంచి నాగప్రతిష్ఠ చేయడం వల్ల అనేక రకాల దోషాలు పోతాయి. అది మీ ఇష్టం అనుకోండి. ఏదైనా మీకు అద్భుతంగా అన్ని రంగాల్లో ముందుంజలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మకర రాశి వాళ్ళకంటే ఈ వారం మొత్తం కూడా చాలా చాలా బాగుందండి. కాకపోతే ఏంటంటే మీ చంద్రుడు తప్ప మిగతా 8 గ్రహాలు కాలసర్పదోషంలో ఉన్నాయి మీకు. కాకపోతే ఏంటంటే మీ రాశి వారికి మాత్రము కుజచంద్రుల దృష్టి ఉండడము, గురు యొక్క దృష్టి ఉండడం వల్ల సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు మీకు కలుగుతాయి. మీరు ఏమనుకుంటున్నారో మంచి మంచి కార్యక్రమాలు వాటిలో సక్సెస్ అవుతారు, టార్గెట్లు పెట్టుకుంటారు, విజయం సాధిస్తారు. కష్టపడ్డందుకు ఫలితం దక్కి తీరుతుంది మీకు. మీరు నిరంతరం కష్టపడుతుంటారు. అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ విపరీతంగా పెరుగుతుంది. బహుశా మీ తోబుట్టువుల ద్వారా మీకు ధన సంప్రాప్తి కలగబోతోంది. మీ చెల్లెళ్ళు కానీ, మీ తమ్ముళ్ళు కానీ మీకు దానం ఇస్తారు, ఫైనాన్షియల్ సపోర్ట్ కలిగిస్తుంటారు.
మీరు ఎప్పుడు షార్ట్ జర్నీ చేసేస్తూ ఉంటారండి. షార్ట్ జర్నీ చేయడము, కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడము. శని రాహులు కదండి మీకు. 12th హౌస్ లార్డ్ బాగున్నాడు మీకు. అంటే మీరు రాచేపతి 3వ భావంలో ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఉండడము, ప్రతి పనులను ముందంజలో ఉండడము, శుభవార్తలు శుభకార్యాలు చేయడము, వాహనాలు గృహాలు ఆభరణాల సౌఖ్యం కలగడము, ఇవన్నీ మీకు ఉండబోతున్నాయి. అంతేకాదండి, రవి బ్రహ్మాండంగా లేడా మీకు 4th భావంలో. బ్రహ్మాండంగా అంటేనంటే అష్టమాధిపతి 4th భావంలో ఉన్నాడు కాబట్టి అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం, చదువులో ఆటంకాలు కలిగించడము, తల్లిగారి యొక్క ప్రేమకి కొద్దిగా మీరు నోచుకోకుండా దూరంగా ఉండము, అంటే తల్లిగారికి దూరంగా ఉండము, అంటే ఆవిడకి ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేకపోవడం, చిన్న చిన్న ఇబ్బంది కలుగుతుంటాయి. మ్యూజిషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అంత అద్భుతమైన ఫలితాలు రావండి. ఆపర్చునిటీస్ రావు, తక్కువ ఉంటాయన్నమాట. ఏదైనా గురుబలం మీకు ఉంది, అదొక్కటే మిమ్మల్ని కాపాడేస్తూ ఉంటుంది. గురుబలం వలన, పంచమస్థానంలో ఉన్న గురుడు వలన ధైర్యంగా ఉంటారు. పొలిటికల్ రంగంలో వెలిగిపోతూ ఉంటారు. పదవులు వస్తూ ఉంటాయి. పంచమంలో గురుడు అంటే పదవులు వస్తాయి. వేదశాస్త్ర కోవిదులకి డెవలప్మెంట్స్ ఉంటాయి. వేదశాస్త్రం కూడా చూస్తాం. పంచమస్థానం ఖచ్చితంగా బాగుంటుంది. అంతేకాకుండా సినిమా రంగంలో, కళారంగంలో అంటాం కదా, సంగీత సాహిత్య నృత్య కళాకారులకి అద్భుతంగా ఉంటుంది. సాహిత్య కళాకారులకి రచయితలుగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఫైనాన్షియల్ స్టేటస్ పెంచుకుంటారు. అద్భుతం కదండి. జనాలను రంజింపజేస్తారంటారు సరే, అలా బాగుంటుంది మీ డైలాగులతో. అంతేకాకుండా అండి, పంచమస్థానంలో గురుడు ఉండడం వల్ల మాటలు ఏర్పడతారు ఎక్కువ ఉంటుంది. సమయానికి వేళపడి భోజనాలు చేస్తూ ఉంటారు. ఎక్కువగా ధర్మకార్యాలు శుభకార్యాలు, ఎదుటి వాళ్ళని పోషించే శక్తి సామర్థ్యాలు కలిగి మీరు ఉంటారు. ఎదుటి వాళ్ళకి ధనం ఇచ్చే పొజిషన్లోనే మీరు ఉంటారు. ఎదుటి వాళ్ళని అడిగే పొజిషన్లో మీరు ఉండరు. అది మీరు గొప్పతనం. పంచమభావంలో ఉన్నటువంటి మంచి కొడుకు పడతాడండి. పుత్ర సంతానం వల్ల బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. సంతోషంగాను మీకు ఒక ఐడెంటిటీ, మీకు బాగా జనాల్లో మీకు ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉండడం జరుగుతుంది. 7వ స్థానంలో కుజుడు, 4th హౌస్ లార్డ్ 7మంలో ఉన్నాడంటే వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఇంకోటి ఏంటంటే 12th హౌస్ లార్డ్ 7మంలో ఉన్నాడంటే ఫారిన్ యోగమే. ఎన్ని యోగాలు ఉన్నాయి కదండి. కాబట్టి మీరు ఫారిన్ వెళ్ళి తీరుతారు. అంటే 7వ స్థానం అంటే కుజుడు ఉన్నాడు. 7వ స్థానంలో కుజుడికి నీచతత్వంలో ఉన్న నీచతత్వంలో నీచరాశిలో ఉన్నా కూడా చంద్రుడి వలన దోషం పోతుంది. 4-5 తారీఖుల్లో కేంద్రాధిపత్య దోషం కూడా వచ్చింది చంద్రుడికి. కానీ యోగంలో చంద్రమంగళ యోగంలో ఉన్నారు. అంటే భార్యాభర్తలకి బాగా కలిసి వస్తుందండో. అనురాగంగా, ఆప్యాయతగా, ప్రేమగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే బంగారు ఆభరణాలు, ప్రయాణాలు, విహారయాత్రలు, కళత్ర స్థానము, విజయస్థానము అంటాం కదా, అది మీకు బాగా ఎక్కువ ఉందండి. చక్కటి వివాహ వేడుకలు మీ ఇంట్లో జరగడానికి అవకాశం ఎక్కువ. అంతేకాదండి, భాగ్యస్థానంలో కేతువు ఉన్నాడుగా, భాగ్యస్థానంలో చంద్రుడు ఉన్నాడుగా, ఇదో కారణం విదేశాలు వెళ్ళడానికి. అంటే భార్యాభర్తల విషయంలోనూ, ఎడ్యుకేషన్ విషయంలోనూ, అలాగే షూటింగ్ల రీత్యా, పర్సనల్ పనుల రీత్యా, బిజినెస్లు, భాగ్యస్థానం బిజినెస్లు కదా, విదేశాలు వెళ్తారు. అక్కడ ఏంటంటే మీకు శని దృష్టి ఉంది. చంద్రుడికి శని దృష్టి ఉండడము, కేతువు ఉండడము భాగ్యస్థానానికి లోపమే కదండి. అవునా? లోపం అంటే ఇబ్బందికరమైన వాతావరణం, స్లో అయిపోతుంటుంది బిజినెస్లో. మీరు విదేశాలు వెళ్ళడానికి స్లో అయిపోతుంది అనమాట. ఒక పట్టాన మీకు మంచి యూనివర్సిటీలో రాకపోవడము, స్టాంపింగ్ అవ్వలేకపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఒక అదృష్టం పెట్టాడు భగవంతుడు అక్కడ. ఏం పెట్టాడు అంటే 8-9 తారీఖుల్లో చంద్రుడు భాగ్యాలు ఉండడము, 7వ భాగ్యాలు ఉండడము, కేతువుతో కలిసి ఉండడం వలన, గురుదృష్టి కూడా భాగ్యస్థానం ఉండడం వలన ఖచ్చితంగా భాగ్యం వృద్ధి అవుతుంటుంది. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధికరంగా సక్సెస్ రేట్ ఉంటుంది. భూములు, వాహనాలు, గృహాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. హయ్యర్ ఎడ్యుకేషన్ రీచ్ విదేశ పర్యటన చేస్తారు. అలాగే గుడులు, గోపురాలు దర్శనం చేసుకోవడము, టెంపుల్స్ దర్శనం చేసుకోవడము, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు, 6 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదండి సౌత్ ఇండియాలో. సుబ్రహ్మణ్య స్వామి, పళని అవి అంటాం కదా, ఆ పుణ్యక్షేత్రం దర్శన భాగ్యం మీకు కలుగుతుంది. ఎంత బాగుందండి. భాగ్యస్థానం టెరిఫిక్గా ఉంది. మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి కలుగుతూ ఉంటుందండి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఇలా గురు కారకత్వంలో ఉన్న అందరికీ బాగుంటుంది. వేద పండితులకి, ఆగమ శాస్త్ర కోవిదులకి గురుడు బాగా ఉండాలి కదండి. భాగ్యస్థానం చూస్తాడంటే భాగ్యాధిపతి 3వ భావంలో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నది. సరే అండి, 10th హౌస్ ప్రొఫెషన్ కూడా బాగుంది. మీకు ఎప్పుడు కూడా ఇబ్బంది పడరు. ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. కాకపోతే అంటే వాళ్ళకి రావాల్సినటువంటి ధనము లేట్ అవుతుంది, కానీ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీరు ఉద్యోగరీత్యా దగ్గర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అంటే బహుశా మీరు ఆఫీసులకి
వెళ్ళవలసి వస్తుంది. ఏదేమైనా మీ వ్యాపారంలో దినదిన ప్రవర్ధమానం అవుతుంటుంది. 11వ భావానికి గురుదృష్టిలో ఉంది కాబట్టి వ్యాపారాభివృద్ధి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, భూముల యొక్క తగాదాలు పరిష్కారం అవడమో, అయితే భూములకు సంబంధించిన వ్యవహారాలు సక్సెస్ అవడమో ఏదో ఉంటుందండి. గురుదృష్టి కూడా ఉంది కాబట్టి మీ వ్యాపారాలు అనుకున్నంత కంటే ఎక్కువ డబ్బులు వస్తుంటాయి. మీ పెద్దవాళ్ళు కూడా చాలా బాగుంటారు. డైలాగ్ కాయలు ఈ విధంగా చాలా బాగుందండి. మకర రాశి వాళ్ళకి పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు. ముఖ్యంగా రాహుకేతుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్ అంతా ఉండిపోయింది కాబట్టి శ్రీకాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోవడము, అలాగే నాగ దోషం ఉంది, కుజుడి దోషం ఉంది కాబట్టి ఆయన నాగప్రతిష్ఠ చేయించుకోవడము, అంటే మోపిదేవిలో అంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. మోపిదేవిలో చేయించుకుంటే, అంటే మేమందరం చేయించుకున్నాం అనుకోండి, చేయించుకుంటే మరింత శుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయండి. అంటే ఎటువంటి కుజుల వల్ల వచ్చే దోషాలను పరిహారం అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. నాకేదో వాళ్ళ గురించి అడ్వర్టైజ్మెంట్ చేయడం అది కాదు, నాకు మనస్ఫూర్తిగా నాకు ఆనందం కలిగింది కాబట్టి నేను చెప్తానండి. సో అది పక్కన పెడితే మీ అందరికీ కూడా మకర రాశి వాళ్ళకి చాలా బాగుంది. మీరు కష్టపడండి, అన్ని రంగాల్లో మీరు ముందంజలో ఉంటారు. కుంభరాశి వాళ్ళకి చెప్పేది ఏముందండి, అమ్మ బాబోయ్ అంటాం కదా, నిజంగా అమ్మ బాబోయే, ఏం ప్లానెటరీ పొజిషన్ అంత అద్భుతంగా ఏం లేదంటావా, ఉన్నాయి ఈ వారం మొత్తం. మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి రెడీగా పెట్లు సర్దుకోండి అంటావా, కాదు, నిజంగా వెళ్తారు. పెట్లు సర్దుకోవడం అవసరం ఏం లేదు. మీరు ఆల్రెడీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి రెడీ అవ్వండి. ఎందుకంటే చెప్పవలసిన అవసరం ఉందని మీకు తెలుసు కదా, ఏంటంటే శనీశ్వరుడే మిమ్మల్ని ఫారిన్ కంట్రీస్ పంపిస్తున్నాడు. అమ్మ బాబోయ్, నిజంగా శనీశ్వరుడు అని పంపిస్తాడా అంటారు. నిజంగా శనీశ్వరుడు మేము పంపిస్తాడు. రీజన్ ఏంటయ్యా, ఏ కారణం వల్ల మేము నన్ను శనీశ్వరుడు పంపిస్తాడు చెప్పు అన్నారనుకోండి. ఏం లేదండి, 12th హౌస్ లార్డ్ శనీశ్వరుడు మీకు 12వ కూడా అయ్యాడు. ఆయన ఎక్కడున్నాడు, ద్వితీయ భావంలో ఉన్నాడు, రాహుతో కనెక్ట్ అయి ఉన్నాడు. ఖచ్చితంగా ఫారిన్ కాదంటారా, అవుననే అంటారు. సరే రండి పక్క పెడితే బుధ శుక్రుల కాంబినేషను మీకు ద్వితీయ భావన ఉండడం వల్ల చక్కటి ధన సంపాదన మీకు ఉండి తీరుతుంది, అందులో డౌటే లేదు. ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుందండి. ముఖ్యంగా వస్తువులు కానీ ఆభరణాలు కానీ లేకపోతే మంచి మంచి బట్టలు కానీ కొనుక్కుంటారు, అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు కళారంగంలో కూడా అభిరుచి ఉంటుందండి. మీకు కళారంగంలో బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా సంగీతంలోనూ కళాకారులుగా పాటలు పాడేవారు గాను, యాంకరింగ్ వృత్తిలో ఉన్నవారు గాను, మీరు చూసిన డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటారు వాళ్ళకి, మేము ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్లో యాంకరింగ్స్ మీరు చాలామంది ఉన్నారు, వాళ్ళకి మంచి సౌకర్యం ఉంటుందండి. కానీ శని ఉన్నాడు కదా, అమ్మ బాబోయ్ ఎలాగా, నిజంగా శని రావాలి తప్పేనండి. కానీ రాహు ఉంటేటండి ద్వితీయ భావంలో బంగారు ఆభరణాలు భూషణాలు ఎక్కువ ఉంటాయి, ధనప్రాప్తి కూడా కలుగుతుంటారు రాహు వలన. కానీ అదృష్టవంతుడు చేయలేడు. నేను మంచి మిక్కిలు అదృష్టవంతుడినయ్యా అని అనుకోవడానికి వీళ్ళు చేయట. అంటే బుధ శుక్ర రాహులు ముగ్గురు వలన ధనప్రాప్తి కలుగుతుంది. పైగా శని వలన కూడా ధనప్రాప్తి కలిగినా ఆయన అంత అద్భుతంగా శని మాత్రం ఉన్న ఊరు నుంచి దూరంగా పెట్టేస్తాడు మిమ్మల్ని, దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగానండి శని ద్వితీయ భావంలో ఉంటే మీ ఫ్రెండ్ సర్కిల్లోనో, మీ భార్యాభర్తల విషయంలోనో, మీ బంధువుల విషయంలోనో మీ మాట తొందరపాటు వలన తగాదాలు మనస్పర్ధలు వచ్చి తీరతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు మాట పరుషంగా ఉండడం వల్ల కొద్దిగా మీరు కంట్రోల్ చేసుకోండి మాటని. కొద్దిగా మాట సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండండి, అన్ని ప్రాబ్లమ్స్కి సాల్వ్ అయిపోతాయి. రవి 3వ భావంలో ఉన్నాడు కదా, 3వ భావంలో రవి ధైర్యాన్ని ఇస్తాడండి. ఆయన ధైర్యాన్ని ఇవ్వడము, మీ తమ్ముళ్ళకి మంచి అభివృద్ధికరంగా ఉండడము, కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకోవడము, అంత అద్భుతం అండి. ఇంకా అంటే ఆ వెహికల్స్, ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుక్కుంటారు. 4th భావంలో గురుడు అంటాం కదా, అమ్మ బాబాయ్ 4th భావంలో గురుడా, ఆ గురుడే మిమ్మల్ని విదేశాలు పంపిస్తున్నాడు. ఎందుకయ్యా, నిజంగా గురుడు విదేశాలు పంపిస్తాడా? ఖచ్చితంగా పంపిస్తాడు. ఎందుకని, రీజన్ ఏంటో చెప్పమంటే 2nd హౌస్ లార్డ్ అయ్యాడు కదండి. 2nd హౌస్ లార్డ్ 4th భావంలో అంటే విదేశాలు వెళ్ళరా, ధన సంపాదన ఉండదా? ఖచ్చితంగా ధన సంపాదన ఉంటుంది. 4th అంటే 2nd హౌస్ లార్డ్ అంటే ధనకారకుడు, ధనాన్ని ఇచ్చేవాడు 4th భావన ఉన్నాడు కాబట్టి విదేశాలు వెళ్ళడము, ధన సంపాదన ఉండడము, అక్కడే కాకుండా ఇక్కడ కూడా వేద పండితులకు బాగుండడము, ఎడ్యుకేషన్లో బాగా డెవలప్ అవ్వడము, బంగారు ఆభరణాలు, సంగీతంలో మీకు బ్రహ్మాండంగా మీకు మీరే సాటి అనిపించుకోవడము, సంగీతం పట్ల ప్రోగ్రామ్స్ ఇవ్వడం కోసం విదేశాలు వెళ్ళడం జరిగి తీరుతుంది. మీకు కుంభరాశి వాళ్ళు చూసుకోండి, అంటే రాసి పెట్టుకోండి. అన్నో మీకు 12th ఇండికేషన్స్ బాగా ఉన్నాయి. కుంభరాశి వాళ్ళకి ఫారిన్ యోగాలు విపరీతంగా కనిపిస్తున్నాయి. రీజన్స్ కూడా చెప్పాను, నోటికి వచ్చి చెప్పడం కాదు, నేను అలా చెప్పట్లేదు మీకు.
రీజన్ చెప్పారండి సార్, ఆ పక్క పెడితే 5th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడండి. బుధుడు నీచభంగ రాజయోగం అయ్యాడు. 5th హౌస్ లార్డు వ్యతిబాలు ఉండడం వలన సంతానం వల్ల ధనప్రాప్తి అండోయ్. మీ సంతానం మీకు డబ్బులు ఇవ్వరా? ఖచ్చితంగా ప్రేమ, మీరంటే ప్రేమ. మీ అబ్బాయిలు కానీ మీ అమ్మాయిలు కానీ వాళ్ళు తల్లిదండ్రులకి ధన సంపాదన, మీకు కుంభరాశి వారికి ధనం పంపించి తీరతారు. అలాగే వాళ్ళ అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం వాళ్ళు అవుతూనే ఉంటారు. మీ సంతానం చక్కటి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయండి. విదేశాల్లో ఉండవండి, ఎక్కడ ఉండవండి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్లో ఉండడం వలన, షేర్ మార్కెట్లో ఉండడం వలన కొద్దో గొప్ప ధనయోగం కలిగి తీరుతుంది. ఇంకా 6వ భావంలో 3వ భావంలో ఉండవనుకుంటే 6వ భావంలో కుజుడు నీచిలో ఉన్నాడు. అమ్మ బాబోయ్ అనుకుంటామా? అనుకున్నా సరే చంద్రుడు ఉన్నాడు. 6వ ఇంటి వాడు 6 ఇంట్లో ఉన్నాడండి. అంటే 6వ ఇంటి వాడు తప్పు కదా, కానీ చంద్రమోహన్ యోగం ఏర్పరిచారు. అంటే భూములు, వాహనాలు, గృహ సౌఖ్యము ఇవన్నీ మీకు ఉండడానికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో మీరు దూసుకుపోతారు అని ఉంది. ఏమైనా అంటే 8వ స్థానానికి కేతు ఉన్నాడు, చంద్రుడి దృష్టి ఉందండి. 8, 9 తారీఖుల్లో శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురు ప్రభావంలో ఆరోగ్యంగా ఉంటారు, సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటారు. ఈ కోర్టు కాకూడదండి, లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో భగవంతుడి దయ వల్ల మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ జాతకాల రీత్యా. అంతేకాకుండా తలంపు ధనయోగము, ఐశ్వర్య ప్రాప్తి, సేవకాజనము, వాహన యోగము ఇవన్నీ మీకు ఉన్నాయండి. ఏదైనా గురు ప్రభావం వలన భాగ్యస్థానం వృద్ధి, గురు ప్రభావం కాదంటే కుజుడు వలన భాగ్యం వృద్ధి అవుతుంటుంది. బహుశా మీరు విద్య రీత్యా, మీ వ్యాపారాల రీత్యా, మీ షూటింగ్ల రీత్యా, పరిసర పనుల రీత్యా విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా ఇక్కడ తీర్థయాత్ర చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా ప్రొఫెషన్ గురించి మాట్లాడుకుందాం. ప్రొఫెషనల్ థ్రిల్లర్ అంటే బ్రహ్మాండంగా కష్టపడి పనిచేస్తారు మీరు అని అర్థమైపోతుంది. అట్లా చాలా బాగుందండి. అందుకని ముఖ్యంగా గురుదృష్టి ఉండడం వల్ల సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. 10th హౌస్ లార్డ్ నీచలో ఉన్నప్పటికీ చంద్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి నీచభంగ రాజ్యం ఏర్పడి బాగుంది. కాబట్టి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి 4వ తారీఖు, 5వ తారీఖులో, 8వ తారీఖు, 9వ తారీఖులోనూ ప్రమోషన్స్ వస్తాయి. లేకపోతే ప్రమోషన్స్ రాకపోయినా ప్రమోషన్స్ వస్తాయి, ధనయుగం కలుగుతుంది. వాళ్ళకే కదండి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కూడా ధనప్రాప్తి ఉంది. ఖచ్చితంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఐశ్వర్య ప్రాప్తి, అలాగే ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు మీకు ఉన్నాయి. అలాగే బ్యాంకింగ్ రంగంలోనూ, అలాగే విద్యా సంస్థల్లోనూ, ఎక్కడ ఉన్నా సరే ఫైనాన్షియల్ అకౌంట్స్లో ఉన్న వాడికి మంచి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయండి. ముఖ్యంగా మీరు అంటే మీకు సన్మానాలు జరగడము, విదేశాలు వెళ్ళడము, గుడులకి, గోపురాలకి, అన్నదానానికి, అలాగే రకరకాలమైనటువంటి మంచి వాటికి ధనం ఖర్చు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 12th భావం కూడా మనం లా సంబంధించిన విషయాలు చూస్తాం కాబట్టి మీకు విజయం సాధిస్తారు. అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. ముఖ్యంగా ఈ వారంలో మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి సిద్ధంగా రెడీగా ఉండండి. మీ జాతకాల ప్రకారం రాహు కూడా బలంగా కనెక్ట్ అయిపోయి ఉన్నాడు కాబట్టి విదేశాలు మీరు వెళ్ళడం ఖాయమే. ఇంకా చెప్పాలంటే రాహుకేతుల మధ్యలోనే సర్పదోషం ఉంది కాబట్టి కుజుడు కూడా నీచలో ఉన్నాడు కాబట్టి మీరు శ్రీకాళహస్తికి వెళ్ళి, అదే శ్రీకాళహస్తిలో రాహుకేతులకి పూజలు చేయించుకోండి. అలాగే సర్పదోషం కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి నాగప్రతిష్ఠ, మోపిదేవిలో చేయించుకుంటే మరింత ఫలితాలు ఉంటాయండి. మీరు ఎక్కడ చేయించుకున్నా పర్వాలేదు. నేనేమి అడ్వర్టైజ్మెంట్ చేయడం కోసం అదేం కాదు. ఎందుకంటే కుజుడు ప్రభావం తగ్గడం కోసము ఆయన అనేక రకాలుగా ఇబ్బంది పెట్టకుండా మనందరినీ అంటే ఆ కుజదోషం లేని వాళ్ళందరూ, కుజదోషం ఉన్న వాళ్ళందరికీ మంచి డెవలప్ చేయడం కోసం ఎవరైనా కుజదోషం ఉన్నా లేకపోయినా సరే కుజుని పూజిస్తే మంచి సర్వసుఖాలు కలుగుతాయి. ఈ విధంగా కుంభరాశి వాళ్ళు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేనే లేదు. మీనరాశి అండి, మీనరాశి వారికి ఈ వారం మొత్తం కూడా 4 గ్రహాలు మీ రాశిలో ఉండడం వలన, కాలసర్పదోషంలో ఉండడం వలన కొద్దిగా ఫలితాల విషయంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మీకు అని స్పష్టమైపోతుంది. పైగా శని రాహులే మీరు దాంట్లో ఉన్నాడంటే మరింత ఇబ్బందికరమైన వాతావరణం ఉండడానికి అవకాశం ఉంది. కానీ బుధ శుక్రుల వలన, శుక్ర రాహుల వలన మీరు ఎక్కువ ప్రయాణాలు చేయడము, మీ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు చేయడము, మీ వ్యాపారాభివృద్ధి కోసం చేయడము, అలాగే అనేక రకాలుగా మీకు బాగా కలిసి రావడం జరుగుతుందండి. రవి కూడా మీకు 6వ భావాధిపతి అవడం వలన, 2nd హౌస్లో ఉండడం వలన స్పీడ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. స్పీడ్గా నడుస్తారు, స్పీడ్గా మాట్లాడడము, అలాగే ప్రతి పనులను స్పీడ్గా చేసేయడము, అలాగే స్పీడ్గా ధనం రావడం కూడా జరుగుతుంటాయి. అంతేకాకుండా శత్రువుల ద్వారా ధన సంపాదన, కుటుంబ సౌఖ్యము, కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. మీకు బలము ఎవరయ్యా అంటే మీ రాష్ట్రాధిపతి గురుడు
మూడో భావంలో వెరీ స్ట్రాంగ్గా ఉండడమే కారణము. అంటే మూడో భావంలో గురుడు ఉండడం వలన ప్రయాణ సౌఖ్యం కలుగుతుంది, మీ తమ్ముళ్ళకి బాగుంటుంది, మీకు వాహన యోగం ఉంటుంది. ముఖ్యంగా గురు ప్రభావం వలన న్యూస్ సంబంధించిన వ్యవహారాల్లో బాగుంటారు. అంతేకాకుండా గురుడు పుత్రకారకుడు కాబట్టి, జ్ఞానకారకుడు కాబట్టి జ్ఞాన సంపద మీకు అద్భుతంగా ఉంటుంది. 4th హౌస్ లార్డ్ బుధుడు శుక్రుడు బాగున్నాడండి. బాగుండమే కాకుండా 4th హౌస్ లార్డ్ మీ రాశిలో ఉండడం వలన మీకు విదేశ పర్యటన జరుగుతుంది. అంటే జనరల్గా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. బుధ శుక్రుడు కాంబినేషన్ కాబట్టి కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి ఉండదండి. ముఖ్యంగా ఇబ్బంది అంటే చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. తల్లిగారి సౌఖ్యం బాగుంటుంది. శుక్రుడితో కలిసాడు కాబట్టి, శుక్రుడు మంచివాడు కాదు కాబట్టి మీకు తల్లిగారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంటుంది. వ్యవసాయదారులకి పంటలు నష్టం రాకుండా పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఏదేమైనా సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. 2nd హౌస్ లార్డ్ పంచమంలో ఉన్నాడు అంటే సంతానం ద్వారా ధనయోగం. అంతేకాకుండా కుజుడు నీచత్వం పోయిందండి. 4వ తారీఖు 5వ తారీఖుల్లో పంచమాధిపత్యం కుజుడు కలిశాడు. అంటే అదే కుజుడికి చంద్రుడు కలిశాడు అని అర్థం. చంద్రమంగళం ఏర్పడి సంతానం పుట్టడానికి అవకాశం ఉందండి. పుత్ర సంతానము పుత్రిక సంతాన యోగ్యత కలుగుతుంది. అలాగే మీరు స్టాక్ మార్కెట్లో కానీ షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ అంటాం కదా, కలిసి వచ్చే అంశం ఉందండి. అవి కానీ జాగ్రత్త పడతారు, మీరు లాసులు రాకుండా జాగ్రత్త పడతారు. అది మీకు మీ టాలెంటెడ్ పర్సన్స్ మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ అని కాదు, 7వ భావం చూసుకుంటే చంద్రకేతులు ఉన్నారండి. అంటే శనికుడు దృష్టి ఉంది కాబట్టి వివాద వేడుకలు లేట్ అయిపోతుంటాయి, దగ్గరకు సంబంధాలు అవకాశాలు తక్కువైపోతుంటాయి. అలాగే భార్యాభర్తల విషయంలో అనురాగ దాంపత్య జీవితము కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఇక్కడ చిన్న పాయింట్ ఉందండి. ఎందుకంటే చంద్రుడితో కలిసిన కేతు మిక్కిలి బలవంతుడు అవుతున్నాడు 8-9 తారీఖుల్లో. గురుదృష్టి ఉంది కేతువుకి, చంద్రుడికి గజకేసరి యోగంలో ఉండి భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం ఖచ్చితంగా పెంచుతాడు. అంతేకాకుండా కొత్త డబ్బులు, అదే కొత్త సంబంధాలు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టైనా వాహనాలు ఆభరణాలు కొనుక్కోవడము. 7వ స్థానాన్ని దీన్ని మనం ఏమైనా కళత్ర స్థానము అదృష్ట స్థానం అంటాం కదా, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. ఏదైనా భాగ్యస్థానానికి గురుదృష్టి ఉందండి, భాగ్యము వృద్ధి అవుతూనే ఉంటుంది. అంటే నిరంతరము భాగ్య వృద్ధి అంటే ఏంటి, హైయర్ ఎడ్యుకేషన్ రీచా మీరు విదేశాలు వెళ్ళడం ఖచ్చితంగా జరుగుతుందండి. మీకు మీ జాతక రీత్యా రాహుతో శని కరెక్ట్ అయిపోయాడు. రాహు వల్లనే విదేశాలు వెళ్తారు. సరే అది పక్కకు పెడితే మీకు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. ముందర తీర్థయాత్రలు చేస్తారు, చదువుకుంటారు, గురువుగారిని పీఠాధిపతులు కలుస్తారు, వేద పండితులకి ఆగమశాస్త్ర కోవిదులకి మంచి అవకాశాలు, వాళ్ళ అదృష్టము బాగా ఎక్కువ ఉంటుందండి గురు ప్రభావం వలన. ఎందుకంటే గురుడు జ్ఞానకారకుడు అయ్యాడు కాబట్టి జ్ఞాన సంపదలు ఎక్కువ వాళ్ళకి. అంతేకాకుండా మీ ప్రొఫెషనల్గా మీరు చాలా ఇబ్బంది పడతారండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి శని కారకత్వంలో ఉన్నటువంటి ఐరన్, స్టీలు, కోల్ సంబంధించిన వాళ్ళు సింగరేణి, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఇట్లాగా ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగంలో భద్రత తక్కువ, అంటే ప్రమోషన్స్ తక్కువ, ఆదాయం కూడా తక్కువగానే ఉంటుంది, ప్రమోషన్స్ తక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా చాలా ఇబ్బంది పడతారండి. కానీ వ్యాపారంలో మాత్రం ధన సంపాదన బాగా ఉంది, లాభస్థానానికి గుర్తిష్ట ఉంది ఉండడం వల్ల అనేక రకాలుగా లాభాలు, అనేక రకాలుగా ధన సంపాదన, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఎప్పుడు తగ్గదు మీకు. అంటే అంటే ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్న అంటాం కదా, వ్యాపారం చాలా బాగుంది. అలాగని చెప్పి ఉద్యోగం మానేయమని నేను చెప్పను. ఉద్యోగంలో భద్రత ఎక్కువ ఉంటుంది, కష్టపడండి, ఉద్యోగంలో మీరు ఉన్నతమైన శిఖరాలు అందుకుంటారు. ఈ విధంగా కాలసర్పదోషం మీకు ఉందండి. శ్రీకాళహస్తిలో రాహుకేతులకి పూజ చేయించుకోండి, సర్పదోషం పోతుంది. అలాగే కుజుడు కూడా నీచ స్థితిలో ఉన్నాడు. 2nd హౌస్ లార్డ్, 9th హౌస్ లార్డ్ నాన్నగారు అందరికీ బాగుండాలి కాబట్టి, నాన్నగారికి కూడా బాగుండాలి కాబట్టి కుజుడికి మీరు సంబంధించినటువంటి నాగా ప్రతిష్ఠ చేసుకోండి. నాగప్రతిష్ఠ చేసుకోవడం వలన మీకు చాలా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చండి నాగప్రతిష్ఠ. చేయించుకోవడం మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు పూజ చేసుకోవాల్సిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అమ్మవారే. ఇప్పుడు 12 రాశుల వారికి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా చెప్పదగ్గ పరిష్కార మార్గాలు, రెమెడీసు, చేసుకోవాల్సిన పూజలు ఉన్నాయని చెప్తాను. దానికంటే ముందర రాహుకేతుల మధ్యలో, ఇంక్లూడింగ్ చంద్రుడు మధ్యలో గ్రహాలన్నీ ఉండిపోయాయండి. అంటే గ్రహాలు ఉండిపోవడం వల్ల శుభ ఫలితాలు తక్కువగా ఇస్తారు. అంటే ముందర మీనరాశి నుంచి కన్యారాశి వారి వరకు కూడా ఫలితాలు తక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళకి దేంట్లోనూ కూడా సక్సెస్ కాలేకపోతుంటారు, వెనకబడిపోతూ ఉంటారు. పైగా కుజుడు కూడా నీచ స్థితిలో ఉన్నాడు, కుజుడు కూడా బాగాలేదు.
అందుకని జర సర్పదోషం ప్రతి రాశికి ఉంది రావుకేతులు ఈ వారం రోజులు. కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు అవకాశం ఉందంటే అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడము, అమ్మవారి కుంకుమ పూజలు చేయించుకోవడము, అమ్మవారికి చండీ హోమాలు చేయించుకోవడంతో పాటు మీరు శ్రీకాళహస్తిలో రావుకేతులకి సర్పదోషం నివారణకు మీరు పూజలు చేయించుకోండి. అలాగే శివుడిని అమ్మవారిని చూడండి, అక్కడ పూజించండి, పార్వతీ అమ్మవారు. అలాగే నాగప్రతిష్ఠ చేసుకోవడం అంటే మోపిదేవులు నాగప్రతిష్ఠ చేసుకుంటే ఎంతో అదృష్టం ఉండేది, కానీ మేము చేసుకోలేము. మేము కూడా చేసుకున్నామండి. అది చేసుకోవడం వల్ల మంచి శుభఫలితాలు వస్తాయి. నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి చెప్తున్నానండి. నాగప్రతిష్ఠ చేసుకునే వాళ్ళకి అన్ని రకాల దోషాలు పరిహారం అయిపోతాయి అంటారు. ఎక్కడ చేయించుకున్నా పర్లేదండి. మోపిదేవుల పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోపిదేవుని చెప్తున్నాను నేను. సో ఇలా చేయించుకోవడం వల్ల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళందరికీ ప్రభావం ఉంది కాబట్టి ఎక్కువగా దేవతారాధన, దైవభక్తి ఎక్కువ కలిగి ఉండాలి. మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడిని పూజించండి. ముఖ్యంగా గాయత్రి అమ్మవారిని అలాగే సూర్యభగవాన్ ఆరాధన చేసుకోవడం వలన అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. పైగా ఇది వైశాఖ మాసంలో విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసము అంటాం. మంచి శుభకార్యాలన్నీ చేస్తుంటాం ఈ మాసంలో. కాబట్టి విష్ణువుకు సంబంధించిన తులసి మాల కానీ, ఆయన పూజించడం వల్ల కానీ, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు కానీ చేసుకుంటే ఈ 12 రాశి వాళ్ళకి మంచి శుభఫలితాలు కలుగుతాయి అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. సో కాబట్టి మీ అందరికీ మంచి జరగాలని, అందరూ భోగభాగ్యాలతోటి, సుఖ సౌఖ్యాలతోటి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.